పేజ్ నంబర్ 705, అధ్యాయము 82, పాపముల రకములు అనే సబ్జెక్ట్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధం మన దేవానికి వందనాలు ప్రభా. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించును గాక. ఎవరైతే వాక్యం వింటున్నారో వినబోతున్నారో వారిని మీరు ఆశీర్వదించు. వారికున్న బంధకాలు, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు కొట్టివేసి మహిమాగత వహించి ఆశీర్వదించి అద్భుతాలు జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. మనము పాపముల రకాలు అనేది మనం చూద్దాము. మరి పాత నిబంధనలో చూస్తే చాలా పాపాలు ఉంటాయి. అందులో పాపం చేస్తే పాపం, కొత్త నిబంధనకు వచ్చే వరకు చూస్తే పాపం, చేస్తే చూస్తే అంటే అడ్వాన్స్ ఉందన్నమాట. దాంట్లో ఉన్న కొన్ని రకాలు మనం చూద్దాం. జనరల్ లిస్టు, సాధారణ పట్టిక. పాత నిబంధనలో చూద్దాము. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు అందరికీ తెలిసినవే. ఈ ఆజ్ఞలు మీరుట పాపము. మిగిలిన పాపములన్నీ ఈ 10 ఆజ్ఞల్లో ఏదో ఒక దానిని ఒక రూపాంతరము. మరి పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉంటాయి మొత్తం. పాత నిబంధన ధర్మశాస్త్రము అంటే మోషే రాసిన 5 పంచకాండాలు. అందులో మొత్తం 613 ఆజ్ఞలు ఉంటాయి. ఆ 613 ఆజ్ఞల్లో ఈ 10 ఆజ్ఞలు ఒకటన్నమాట. మనకు ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలనే తెలుసు, కానీ మొత్తం 613 ఆజ్ఞలు ఉంటాయి. ఓన్లీ విశ్రాంతి దినం గురించి 39 ఆజ్ఞలు ఉంటాయి. విశ్రాంతి దినం రోజు నువ్వు గొర్రె బొచ్చు కట్ చేయొద్దు, మంగళకత్తి చేయకూడదు, ఇంట్లో వంట చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ రోజు అసలు ఏం వండుకోకూడదు. దేవుని మందిరంకి వెళ్ళి లేదా సినగోగుకు వెళ్ళి అక్కడ వాక్యాన్ని ధ్యానం చేయాలి. అట్లా ఒక 39 ఆజ్ఞలు ఉంటాయి. దాని తర్వాత వివాహం కోసం ఒక అమ్మాయి ఫంక్షన్ మెచ్యూర్ అయినప్పుడు ఉండాల్సిన విషయాలు, డెలివరీ అయినప్పుడు అబ్బాయికి ఒకవేళ అబ్బాయి పుడితే ఏ విధంగా ఉండాలి, అమ్మాయి పుడితే ఏ విధంగా ఉండాలి, దాని తర్వాత ఒక కుష్టి వ్యాధి వస్తే ఏ విధంగా ఉండాలి, అట్లా ఎన్నో ఆజ్ఞలు ఇచ్చిండు. మందిరంలో వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, అట్లా చాలా ఆజ్ఞలు ఇచ్చిండు. ఆ ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు అని అంటే అది ఒక హెచ్చరిక అనమాట. ఇట్లా ఉండాలి, ఇది పద్ధతి అని దేవుడు చూపించాడు. ఆ ఆజ్ఞను మీరటమే పాపం. ఇప్పుడు మెయిన్ 10 ఆజ్ఞలు మనం చూద్దాం. ఈ 10 ఆజ్ఞల్ని యేసుప్రభు వారు 2 ఆజ్ఞలుగా మార్చారు కొత్త నిబంధనలో. ఆ 2 ఆజ్ఞలు మనం మీరినాము అంటే ఈ 10 ఆజ్ఞలు కూడా మీరినట్టే. ఆ 2 మాటలు, ఆ 2 ఆజ్ఞలు అది యేసుప్రభు మార్చలేదు. అది కూడా పాత నిబంధనలో ఉన్నదన్నమాట. పాత నిబంధనలో ఉన్నది, దాన్ని యేసుప్రభు హైలైట్ చేశాడు. సరే, ఇప్పుడు ఆ 10 ఆజ్ఞలు మనం చూస్తే నిర్గమకాండం 20 అధ్యాయం 1 నుండి 17 వచనాలు చదివితే 10 ఆజ్ఞలు కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ చూద్దాం. దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను, నీ దేవుడని యెహోవాను నేనే. ఐ యామ్ యువర్ గాడ్ అన్నాడు. నేను నీ దేవుడని యెహోవాను. దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నేను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది పాత నిబంధన ఆజ్ఞలు. మోషే ప్రజల్ని దాసుల గృహం ఐగుప్తులో ఉంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చిండు. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇప్పుడు మన వర్షంలో చూస్తే పాపంలో ఉన్న నిన్ను, ఐగుప్తు అంటే పాపం, ఐగుప్తులో ఉన్న నిన్ను వెలుపలకు రప్పించాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు అంటే ఏంటంటే ఒక పరిపాలించే శక్తి, ఆయన తండ్రి. ఆయన గురించి ఎంతైనా చెప్పచ్చు. కాబట్టి మనల్ని దేవుడు మరి పాపం నుంచి విడిపించాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఆయన తప్ప వేరొని నమ్మకూడదు. హల్లెలూయా. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళందే కానీ దేని రూపంనైనను నువ్వు విగ్రహమైనను చేసుకోకూడదు. విగ్రహార్థన చేయొద్దు అంటున్నాడు. ఆకాశం కింద కావచ్చు, భూమి మీద కావచ్చు, నీళ్ళ లోపల కావచ్చు, ఏ విగ్రహం అంటే యేసుప్రభు విగ్రహాన్ని కూడా నువ్వు చేయొద్దు.
ఆ తర్వాత యేసుప్రభు సిలువ కూడా నువ్వు మొక్కద్దు. ఈ ఆజ్ఞలు పాటి మనం అంటే పాత నిబంధనలు ఉన్నది ఇప్పుడు ఎంత చెప్పినా కానీ దాన్ని ట్రాన్సాక్షన్ చెప్పాలి కదా, దాన్ని అన్వయించుకోవటం చెప్పాలి. కాబట్టి ఈ వాక్యాలు చెప్పుకుంటూ చెప్తున్నాను. అంటే ఏ యేసుప్రభు బొమ్మ నువ్వు మొక్కద్దు, నువ్వు ఇంట్లో పెట్టుకోవద్దు. సిలువలు యేసుప్రభు ఫోటో కూడా నువ్వు ధరించద్దు, పిల్లలకు కూడా చేయొద్దు. కొంతమంది యేసుప్రభు బొమ్మ ఉంగరంగా పెడతారు, లేకపోతే సిలువ పెడతారు. అది పెట్టకూడదు, అసలు చాలా తప్పది. ఎందుకంటే ఏది చేయొద్దని చెప్పిండు, దానికి మొక్కద్దు. తర్వాత ఏలైనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరములు, ఇక్కడ సబ్జెక్ట్ వస్తుంది, వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించుచును, నన్ను ప్రేమించు నా ఆజ్ఞను గైకొని వారికి 1000 తరములకు కరుణించువాడనై ఉన్నాను. ఎవరైనా నన్ను ద్వేషిస్తే 3-4 తరములు తండ్రి యొక్క దోషములు కుమారుల మీద తీసుకొస్తా. హల్లెలూయా. అంటే జన్మ పాపం ఉన్నదని అర్థమవుతుంది. ఎవరైనా నన్ను ద్వేషిస్తే 3-4 జనరేషన్స్, 3-4 తరాలు తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుంది. మనకు ఆ దోషం వస్తుంది. అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారికి 1000 తరముల వరకు కరుణించువాడనే ఉన్నాను. నేను చెప్పిన మాట వింటే 1000 సంవత్సరాలు, 1000 తరములు అన్నాడు. జనరేషన్స్ అంటే 1000 పుట్టుకలు. ఒక మనిషి పుట్టిన తర్వాత ఒక 100 ఏళ్ళకి చనిపోతుంది అనుకోండి. అట్లా 1000 మంది, 1000కి 3 సున్నాలు ఉంటాయి, 100కు 2 సున్నాలు ఉంటాయి. మొత్తం ఎంత అవుతాయి? 1,00,000. అంటే 1,00,000 సంవత్సరాలు నేను వరకు తోడే ఉంటా. 3-4 తరము అని అంటే 300-400, 300-400 వరకు నేను శాపం తీసుకొస్తా నా మాట వినకపోతే. నేను చెప్పింది వింటే 1000 తరం, ఒక తరంకి ఒక 100 సంవత్సరాలు వేసుకుంటే 1000 తరం, 1000 × 100, 100 × 1000, 100కు 2 సున్నాలు, 1000కి 3 సున్నాలు, మొత్తం 1,00,000. 1,00,000కి 5 సున్నాలు ఉంటాయి. దేవుని మాట మనం వింటే మన లోపల వంశం ఉంటుంది కాబట్టి మనం దేవుని మాట వింటే 1,00,000 సంవత్సరాలు దేవుడు మనను కృప చూపిస్తాడంట. మనం ఒక్కరైనా ప్రభు కొరకు మనం జీవిస్తే, పరిచర్య చేస్తే, ప్రభు ఆజ్ఞలను గైకొంటే, యేసుప్రభు ఏమంటుండు? మీరు నిజంగా నా ఆజ్ఞను గైకొంటే నన్ను ప్రేమించు వారై ఉంటారు, మీరు నిజంగా నా శిష్యులైతే నా ఆజ్ఞలు గైకొంటారు అంటాడు. యోహాను సువార్తలో ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ యెహోవా దేవుడు ఏమంటున్నాడు? నా ఆజ్ఞలు గైకొన్న వారికి 1000 తరములు కరుణించువాడనే ఉన్నా. కొత్త నిబంధనలు యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు నిజంగా నా శిష్యులైతే నా ఆజ్ఞలు గైకొంటారు, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల ప్రకారం నడుస్తాడు అంటారు. హల్లెలూయా. ఈ ఆజ్ఞలు, కమాండ్మెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఏంది అంటే దేవుని దగ్గర చేర్చేటివి అనమాట. ఇది ఒక బ్రిడ్జ్ లెక్క పనిచేస్తుంది. ఇప్పుడు చాలామంది రాజమండ్రి, వైజాగ్ వాళ్ళకందరికీ తెలుసు, రాజమండ్రిలో పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది, 5 కిలోమీటర్లు ఉంటుంది అది. ఇట్లనే మా తెలంగాణలో కూడా గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది కానీ ఉంటుంది. ఇప్పుడు రాజమండ్రి నుంచి వైజాగ్కి పోవాలంటే ఖచ్చితంగా బ్రిడ్జ్ ఎక్కాల్సిందే. ఆ బ్రిడ్జ్ లేకుండా మనం చేరుకోలేము. ఒకప్పుడు బ్రిడ్జ్ లేని టైంలో ఆడ రాజమండ్రి కాడికి వచ్చి ఆ గోదావరిలోకి వెళ్ళి బోట్ ఎక్కి దాటి మళ్ళీ వెళ్ళేటోళ్ళు. ఎంతోమంది మునిగి చనిపోయేటోళ్ళు. వర్షాలు, వరదలు, ఒకవేళ గోదావరి తీవ్రత ఎక్కువ ఉంటే ఇక వెళ్ళటం చాలా కష్టమైతే అక్కడనే ఆగిపోతుండే. ఒక 200-300 సంవత్సరాల క్రితం. తర్వాత బ్రిటిషర్స్ వచ్చి దేవుడు ఆర్థర్ కాటన్ అనే ఇంజనీర్ని దేవుడు ఇన్స్పైర్ చేయటం బట్టి ఆయన కట్టుకుంటూ వచ్చేసిండు. ఇక అప్పటి నుంచి ఫ్రీ అయిపోయింది. ఆజ్ఞలు కూడా బ్రిడ్జ్ లెక్క, అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన ఆజ్ఞను మనం పాటించినప్పుడు ఆయన దాకా మనం వెళ్ళగలుగుతాం. అందుకే ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. ఒకవేళ ఆయన ఆజ్ఞను పాటించి ఆయన చెప్పినట్టు వింటే 1000 తరముల వరకు ఆయన, 1000 తరం అంటే 1,00,000 సంవత్సరాలు. మనం 1,00,000 సంవత్సరాలు బతుకాము. మన వంశం ఏదైతే ఉందో దేవుడు దాన్ని కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా.
దీన్ని బట్టి ఏమవుతుందంటే దేవుడు అంత క్రూరుడు కాదని అర్థమవుతుంది, ఆయన చాలా ప్రేమమయుడు అని అర్థమవుతుంది. తర్వాత నీ దేవుడని యెహోవా నామము వ్యర్థంగా నుచ్చరింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామము అన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి యెహోవా నామం కనబడదు. పాత నిబంధన యెహోవా అనే పేరు కొత్త నిబంధనలో వచ్చేసరికి ప్రభు అని మార్చబడ్డది. ఎందుకంటే ఈ మాట బట్టి మనకు తెలుగు బైబిల్లో యెహోవా యెహోవా అని వచ్చింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో యెహోవా అంటే లార్డ్ అని ఉంటుంది, ప్రభువు అని ఉంటుంది. వీళ్ళు ఆ వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగులో లేకపోతే హీబ్రూ నుంచి మన లాంగ్వేజ్లో రాసేటప్పుడు ఒక 100 మందో 700 మందో కరెక్ట్ తెలియదు నాకు, వాళ్ళని దేవుడు దర్శించి వాళ్ళంతా బైబిల్ తర్జుమా చేశారు. ఆ యెహోవా దేవుడు పేరు రాగానే ఆగిపోయి రేపు చేద్దామని చెప్పి తలంటు స్నానం చేసుకొని ఉపవాసం ఉండి బాగా ప్రార్థనలో గడిపి అప్పుడు యెహోవా అనే మాట రాస్తుండే. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ నీ దేవుడని యెహోవా నామము వ్యర్థంగా నుచ్చరింపకూడదు. యెహోవా అనే నామం మోషేకే బయలుపరచబడ్డది. అంతకుముందు యెహోవా అనే నామం ఉండే కానీ దేవుడు చెప్పలే ఆయన పేరు, మోషేకే చెప్పిండు. ఇంగ్లీష్లో జెహోవా, తెలుగులో యెహోవా. మరి అంతకుముందు ఎట్లా వచ్చింది అంటే దేవుడు అబ్రహాము నేను అబ్రహాం దేవుడిని అని చెప్పుకుంటూ వచ్చిండు, ఆయన పేరు చెప్పలే, తర్వాత చెప్పిండు. అయితే దేవుని పేరుని ఉచ్చారంగా వ్యర్థంగా మనం ఉచ్చరింపకూడదు. మరి దేని గురించి ఉచ్చరింపాలి? మంచితనం కోసం, మంచిదాని కోసం మనం దాన్ని వాడాలి. అంటే దేవుని స్తుతించటానికి, పొగడటానికి, దేవుణ్ణి అడగటానికి దేవుని ఒక పేరుని మనం వాడచ్చు. తర్వాత యెహోవా అని చెప్పి కూడా ఎవరి పేరు పెట్టుకోవద్దు, చాలా ఇంపార్టెంట్, చాలా తప్పది. యేసు ప్రభు కూడా చెప్పిండు తండ్రి పేరు ఎవరికి పెట్టద్దని. తండ్రి పేరు అంటే యెహోవా దేవుని పేరు ఎవరికి పెట్టద్దని యేసు ప్రభు కూడా చెప్పిండు కొత్త నిబంధనలో. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్పిండు, దేవుడు తనంతట తానే చెప్పిండు నా పేరు ఎవరిని ఉచ్చరింపద్దు. మరి యెహోవా దేవుడు పేరు అంత ఉంది కదా బ్రదర్, మరి ఇప్పుడు యేసుగా ఎందుకు వచ్చింది అంటే యెహోవా దేవుడి నామము నేను రక్షకుడిని అని యెషయా గ్రంథంలో అన్నాడు, కానీ చాలామంది చంపేసిండు. అది శిక్షించే నామం అయిపోయింది. రక్షించే నామం కావాలని చెప్పి యేసు అనే పేరు వేసుకొని వచ్చి, యేసు అంటే రక్షకుడు. అందుకే యేసుప్రభు ఏమంటారంటే పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. ఇంకా తండ్రి మొత్తం కూడా కుమారుడికే ఇచ్చేసిండు అనే మాటలు కూడా మనము సువార్తలో వింటాం. ఇప్పుడు మనకి యెహోవా నామమే యేసుక్రీస్తు నామంగా అయిపోయింది. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధ నామంలోనికి, పేరు లోపల, ఆకాశం కిందే కానీ భూమి మీదే కానీ ఏ నామంలో ఏ పేరులో రక్షణ లేదు, ఆ పేరులోనే రక్షణ ఉంది. ఆ పేరే యేసునామం. ఇప్పుడు యెహోవా దేవుని నామం అన్నా యేసు దేవుని నామం అన్నా ఒకటే. నువ్వు యెహోవా దేవునికి ప్రార్థన చేసినా అది యేసు ప్రభువే వింటాడు, నువ్వు యేసు ప్రభుకు ప్రార్థన చేసినా యెహోవా దేవుడే వింటాడు. రెండు ఒకటే అనమాట, ఇద్దరు ఒకటే. మొన్న కిరణ్ పాల్ అనే దైవజనుడు 3 దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి యోహాను సువార్త 14వ అధ్యాయం తీసి అందులో ఒక వచనం పట్టుకొని చెప్పి చూసినారా ఇదంతా తప్పు, వాళ్ళు చెప్పేది తప్పు, 3 వేరు ఉన్నారని చెప్పారు. నేను ఆల్రెడీ ఆ యోహాను సువార్త 14వ అధ్యాయం అంతా కూడా వివరించిన. ఆ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమంటాడంటే నేను తండ్రిను ఏకమై ఉన్నాము అంటాడు. తండ్రి నా నామంన పంపబో పరిశుద్ధాత్మ అంటాడు. పరిశుద్ధాత్మను కూడా ఒక పేరు ఉంది, ఆ పేరే యేసు. మిమ్మల్ని అనాథులుగా వదలను, ఆదరణకర్త వస్తాడు, మిమ్మల్ని అనాథులుగా వదలను అని చెప్పి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా అంటాడు, మీతో ఉంటా అంటాడు. ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుంటారో నేను అక్కడ వస్తా అన్నాడు. మరి ఎవరు వచ్చినట్టు? హల్లెలూయా.
మరి పరలోకంలో యేసుప్రభు ఉన్నాడు కదా బ్రదర్. మరి ఎక్కడ వచ్చిందంటే ఆయన పరలోకంలో ఉన్న భూమి మీదకి వస్తాడు. ఆయన శరీరం పరలోకంలో ఉంది, ఆత్మ మాత్రం మన మధ్యలో ఉంది, మనలో ఉంది. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ముగ్గురు వేరువేరు కాదు, ముగ్గురు వేరువేరు అంటే లెక్క ఎగిరిపోతుంది. త్రిమూర్తులు అవుతారు. త్రిత్వము, త్రివము, త్రి ఏకత్వం. ముగ్గురు ఒకటే, ఒకటే ముగ్గురు. కానీ ముగ్గురు వేరువేరు కాదు, లెక్క పోయినట్టే ఆడ. ఇక మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరు టైప్లో అయిపోతుంది. మనము యేసుప్రభు వారు బాప్తిజం తీసుకున్నప్పుడు ఆకాశం లెక్కలో ఒక వాయిస్ వస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందిస్తున్నా. అక్కడ ముగ్గురు కనబడ్డారు కదా అంటారు. దేవుడు తన సాక్ష్యం కోసం అక్కడ తండ్రిగా మాట్లాడాల్సి వచ్చింది, ఇక్కడ పరిశుద్ధాత్మగా మాట్లాడాల్సి వచ్చింది. ఈయననే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడే ఇద్దరు సాక్షులను తయారు చేసుకున్నాడు. ఆ ఇద్దరు సాక్షులు ఆయననే. ఇప్పుడు ఒక మనిషి గురించి సాక్ష్యము మనిషే ఇవ్వాలి, జంతువు వచ్చి ఇస్తే వర్కౌట్ కాదు. ఎందుకంటే జంతువుకి మనిషి స్టేటస్ లేదు. మనిషికి ఏ స్థాయి ఉందో ఆ మనిషి స్థాయి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఒకరిని మర్డర్ చేశాను, ఒక కుక్క వచ్చి సాక్ష్యం చెప్పింది అనుకో, ఆ సాక్ష్యం చల్లదు. కుక్క ఎట్లా చెప్పింది అనొచ్చు, కుక్కకు నోరు లేదు కదా, అది ఎట్లా చెప్పింది, అది యాక్టింగ్ చేస్తే అయిపోయిందా? మనిషే చెప్పాలి సాక్ష్యం. అట్లా దేవుడు ఏం చేసిండంటే ఈ సాక్షులను తయారు చేసుకున్నాడు. అందుకే వాళ్ళే వచ్చి చెప్పాల్సి వచ్చింది. అదే మాట యోహాన్ పత్రికల్లో కూడా రాసిండు. పరలోకంలో ముగ్గురు సాక్షులు ఉన్నారు, దేవుడు, వాక్యము, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు ఒక్కటే అని. తెలుగు బైబిల్లో ఆ మాట లేదు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. దానిది కొంచెం రెఫరెన్స్ అయితే ఉన్నది. నీళ్ళు, రక్తపు, ఆత్మ, ఈ మూడు ఉన్నాయి, ఈ మూడు ఒక్కటే అని చెప్పారు. అది ఉంది. ఇంక ఇది కూడా ఉంది, కానీ ఇది తీసేసారు. అది అక్కడే కష్టమైపోయింది. తెలుగు బైబిల్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. అప్పట్లో ఆ ఇంగ్లీష్ పంతుల్లో వాళ్ళు సరిగా తెలుగు ట్రాన్స్లేషన్ కొన్ని చేయలేకపోయారు. దానివల్ల ఇప్పుడు ఇవన్నీ ఇంకా గందరగోళాలు. ముగ్గురు దేవుళ్ళు, ఒక దేవుడు అని. యోహాను సువార్త 14 అధ్యాయం చాలా క్లియర్గా ఇచ్చాడు. మొత్తం చదివితే అర్థమైపోతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. మరి ఎట్లా ఉచ్చరించాలి? భక్తి భావంతో ఉచ్చరించాలి. అది దేవుడు, అదొక ఆజ్ఞ అనమాట. యెహోవా తన నామం వ్యర్థంగా నుచ్చరింపు వానికి నిర్దోషిగా ఎంచడు. యెహోవా అనే పేరు ఎందుకు పెట్టొద్దంటే, ఒక అబ్బాయికి యెహోవా అనే పేరు పెట్టినాం అనుకోండి, ఎవడో ఒకడు వాడు తిడతాడు. తిట్టిన తర్వాత ఎవరంటే ఆ పలానా వ్యక్తి, వాడు గీడు తిడతారు. అప్పుడు అది ఎఫెక్ట్ అవుతుంది ఆ వ్యక్తికి. అందుకే ఆ పేరు పెట్టద్దని చెప్పాడు. పెట్టద్దు. యేసు అనే పేరు కూడా పెట్టుకోవద్దు. యేసు బాబు అని పెట్టుకోవచ్చు, యేసు పాదం అని పెట్టచ్చు, లేకపోతే యేసు మనీ అని పెట్టచ్చు, లేకపోతే యేసు చెయ్యి అని పెట్టచ్చు, యేసు కృప అని పెట్టచ్చు, ఇంకేదైనా పెట్టదు. ఓన్లీ యేసు లేకపోతే యేసు క్రీస్తు అని పెట్టద్దు. చాలా తప్పది. అది ఆ నామం ఓన్లీ ఆ పేరు ఒకటి. యేసు ప్రభు అనే పేరు అప్పటికే బైబిల్లో 2-3 ఉంది, బారా యేసు అని. అట్లా కొంతమంది ఏం చేసినారు అంటే కాశ్మీర్లో యేసు ప్రభు వచ్చిండని చెప్పారు. కాశ్మీర్లో యేసు ప్రభు వచ్చిండు అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. యేసు ప్రభు పెళ్లి చేసుకుని 2 పిల్లలు కన్నారు, ఆయన సమాధి దొరికింది, మీరేమో ఆయన చనిపోయి తిరిగి లేచిండు, అదంతా తప్పు అంటాడు. ఒక వ్యక్తి యేసు అనే పేరు పెట్టుకొని కాశ్మీర్లో ఒక ఆమెను పెళ్లి చేసుకొని పిల్లలు కన్నాడు, ఆయన చనిపోయింది, ఆ సమాధి వచ్చింది. ఆ యేసు ప్రభు మరియమ్మ కొడుకు యేసు ప్రభు కాదు. బాగా అర్థం చేసుకో. బారా యేసు, ఇంకో 2-3 యేసులు ఉన్నాయి బైబిల్లో. కాబట్టి యేసు అనే పేరు కూడా పెట్టద్దు. దానికి ఏదైనా అంటియాలి, యేసు కుమార్, ఓకే అంటే యేసు ప్రభు కుమారుడు. యేసు జ్యోతి, ఇంకేదైనా పెట్టచ్చు, కానీ ఓన్లీ యేసు అని పెట్టద్దు. యేసు బాబు అని కూడా పెట్టచ్చు, యేసు క్రీస్తు అనేది కూడా పెట్టద్దు. వ్యర్థంగా ఉచ్చరించద్దు.
విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినంన నీ దేవుడని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనని, నీ కుమారుడునైనను, నీ కుమార్తెనైనను, నీ దాసుడైనను, నీ దాసినైనను, నీ పశువునైనను, నీ ఇండ్లలో పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశం, భూమిని, సముద్రమును వాటిలో ఉన్న సమస్తము సృజించెను. 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినము ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. ఇది నెక్స్ట్ ఆజ్ఞ. అంటే విశ్రాంతి దినంను ఆచరించాలి. ఇంగ్లీష్లో దాన్ని సాటర్డే అంటారు. విశ్రాంతి దినం అంటే సండే కాదు, సాటర్డే. అది పాత నిబంధన. యేసు ప్రభు ఏమంటాడంటే నేను విశ్రాంతి దినం కూడా ప్రభువు అన్నాడు. మన మత్తయి సువార్తలో చదువుతూ ఉంటుంది. అంటే విశ్రాంతి దినానికి ప్రభు ఎవరు అంటే యెహోవా దేవుడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, విశ్రాంతి దినానికి నేను కూడా ప్రభువుని అంటున్నాడు. ఐఎమ్ ద లార్డ్ టు సెబాత్ అని ఇంగ్లీష్లో బాగుంటుంది, బాగా అర్థం చేసుకోవాలి. అయితే దేవుని ప్రియమైన వారలారా, మరి ఇప్పుడు మనం ఎందుకు సండే చేస్తున్నాం? సండే రోజు ప్రభు చనిపోయి తిరిగి లేచిన దినం. ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి మనం కూడుకుంటున్నాం. అది పాత నిబంధన ప్రకారం యూదులు అది విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. పౌలు భక్తుడు ఆదివారం రోజు రొట్టె విరిచిండు అని రాయబడ్డది. ఆదివారం రోజు మేము కూడుకున్నాం, ప్రభు దినం కూడుకున్నాము అని అప్పట్లో అపోస్తులు అదే చేసేటోళ్ళు. ఇది మతము, ఇది సత్యం. అయితే ఇది పాత నిబంధన కాబట్టి, అది మతం కాబట్టి దానికి కొన్ని ఆజ్ఞలు ఇస్తే దాన్ని మతం మార్చేసారు, వాళ్ళు మతంగా చేసేసారు, ఒక ఆచారంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు ఏ రోజైనా ఆరాధన చేయొచ్చు. ఇప్పుడు మన ముస్లిమ్స్ కంట్రీస్కి పోతే సండే రోజు ఉండదు, అక్కడ ప్రేయర్ ఫ్రైడే ఉంటుంది. తప్పేమి కాదు. ఎప్పుడు ప్రేయర్ చేసినా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రేయర్ చేయాలి. ఆరాధన, సండే ఆరాధన కావచ్చు, ఏదైనా ఆరాధన కావచ్చు. కాబట్టి పాత నిబంధనలో ఇప్పుడు కూడా యూదులు ఎవరైతే ఉన్నారో, నేను చెప్పినా కదా, విశ్రాంతి దినానికి 39 ఆజ్ఞలు ఉంటాయి. బొచ్చు కట్ చేయొద్దు, వంట చేయకూడదు, టైలరింగ్ పని చేయకూడదు, వస్త్రాలు కుట్టకూడదు, ఎవరింటికి పోకూడదు, ఆడనే ఉండాలి, ప్రయాణాలు చేయకూడదు. ఇప్పుడు కూడా యూదులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదైనా ప్రయాణాలు చేస్తున్నారు అనుకోండి, శనివారం వచ్చిందనుకోండి, అక్కడ ఆగిపోతారు, స్టేషన్లో ఉండిపోతారు. వాళ్ళు ఉండి ఆ రోజు మొత్తం కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు చదువుకుంటుంటారు. వాళ్ళకు ఆ రోజుకి నియమింపబడిన పోర్షన్ ఉంటుంది, వాళ్ళకి మొత్తం వాళ్ళకు మెసేజ్ వస్తుంది. ప్రపంచంలో యూదులంతా కూడా వాళ్ళు అదే ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకొని అది అయిపోతే నెక్స్ట్ డే మళ్ళీ ప్రయాణాలు చేస్తారు. ఇప్పుడు కూడా అట్లనే చేస్తారు వాళ్ళు. మనం చేయటం అవసరం లేదు, ఎందుకంటే మనం ఆ మతం కింద లేం. మనం సత్యంలో ఉన్నాం. ఏ రోజైనా మనం ఆరాధించవచ్చు. అట్లా అని చెప్పి సండే ఎగ్గొట్టద్దు. సండే ప్రభు దినం అన్నమాట. ఒకవేళ సండే సాతాను కుట్ర చేసి సండే హాలిడే తీసేసి సండే లేదనుకో, ఇంకా మిగతా టైంలో ఎప్పుడు వస్తే అప్పుడు చేసుకోవచ్చు. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి మనం కూడుకున్నాం. మనకి వారాలు, దినాలు, కానీ దేవునికి అవన్నీ ఏం లేవు. అప్పట్లో ప్రజలకి దేవుడు ఒకరు ఆరాధన ఉండాలి, ఒక సమయం కేటాయించబడాలి. ఆ రోజు ఆయన రెస్ట్ తీసుకున్నాడు, మనం అందరం ఆయనను గుర్తు చేసుకోవాలని 6 days మీరు వర్క్ చేసి 7th day నాకు ఇచ్చేయండి అన్నాడు. ఇప్పుడు అట్లా ఏం లేదు. నువ్వు ఏ దినమైనా కూడుకోవచ్చు, ఏ దినం రోజైనా నువ్వు ఆరాధన పెట్టుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, ప్రభు వల్ల తీసుకోవచ్చు. బైబిల్లో మా అపోస్తుల అనుదినం ఇంటింట రొట్టె విరిచారు. తర్వాత అది వారంకి వచ్చింది, తర్వాత అది నెలకు వచ్చింది, ఇప్పుడు 3 నెలలకు వచ్చింది. కొన్ని చర్చిలు అయితే సంవత్సరంకి ఒకసారి తీసుకుంటారు. అసలు దాని విలువనే ఉండదు ఇప్పుడైతే. హల్లెలూయా. చాలా చర్చెస్లో నెలకు ఒక్కసారి ఇస్తారు. ఆ నెల ఫస్ట్ సండే రాగానే ఈరోజు ప్రభురాత్రి భోజనము ప్రభు బల్ల ఉంటుంది, మరి నెక్స్ట్ సండే ఉండదంటే ఉండదు. ఎందుకు ప్రభు బల్ల తీసుకున్నాం? నన్ను జ్ఞాపకం చేసేట్టుగా దాన్ని చేయండి అన్నాడు. ప్రభుని జ్ఞాపకం చేసుకున్నటానికి మనం ఆధారం కూడుకుంటున్నాం, అక్కడ అదే ఉండదు. సరే, ఇక్కడ మన సబ్జెక్ట్లోనికి వస్తే
విశ్రాంతి దినం అయితే శనివారం, ఆదివారం కాదు. మనం ఆదివారం రోజు కూడుకుంటున్నాం. యేసు ప్రభు లేచాడు నా పాపాల నిమిత్తం. పునరుద్ధరణ దినం మనం కూడుకుంటున్నాం. అది కూడా మనం మిస్ చేయొద్దు. మన పిల్లలకు కూడా అది అలవాటు చేయాలి. సండే రోజు ప్రేయర్లో కూర్చోవాలి. పోనీ చర్చికి వెళ్ళే మూమెంట్ లేదన్నప్పుడు ఇంట్లోనే కూడుకొని చేసుకోవాలి. ప్రభు వల్ల అయితే నెక్స్ట్ టైం తీసుకోవచ్చు. రైట్, ఇంకా మనం చూద్దాం. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నువ్వు బ్రతికే దినాలు పెరగటానికి, నీ దేశంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళటానికి ఒక టెక్నిక్ చెప్తుంది ఇక్కడ, ఒక సీక్రెట్ చెప్తుంది. నీ తల్లి తండ్రిని సన్మానించు. చాలా ఇంపార్టెంట్. మనకి 2 రకాల తల్లిదండ్రులు ఉంటారు. ఆత్మీయ తల్లిదండ్రులు, శారీరక తల్లిదండ్రులు. వాళ్ళని మనం సన్మానించాలి. సన్మానించటం అంటే ఏంటంటే, ఎప్పుడు వాళ్ళు కనబడినప్పుడల్లా శాలువాలు వేసి మొక్కి, లేదా వాళ్ళకి ఏదో గిఫ్టులు ఇచ్చి, అది కాదు. వాళ్ళు ఉన్నారని గుర్తు చేసుకుంటూ వాళ్ళ అడుగుజాడలో నడవటమే సన్మానించటం. నాకు తల్లి ఉంది, నాకు తండ్రి ఉన్నది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకంటూ ఒక తల్లి సంఘం ఉంది. మీరు సండే రోజు ఆ తల్లి సంఘానికే పోవాలి. మిగతా రోజుల్లో నా దగ్గరికి రావాలి. మీ ఏరియాస్లో కొంతమంది మీటింగ్లు పెడతారు. సండే రోజు మీటింగ్ పెడితే మీరు పోవద్దు. మిగతా టైంలో మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పని చేసి, సేవ చేసి, ఆడ వాక్యం విని దేవుని మహిమపరిచి రావచ్చు. కానీ తల్లి సంఘం అనేది ఒకటి ఉంది మనకి. మనం బాప్తిజం తీసుకుంది, లేదా మనం దేవునిలో ఒక దగ్గర మనం నడిపింపబడ్డం బాగా, అదే మన తల్లి సంఘం. ఖచ్చితంగా సండే మాత్రం అక్కడ ప్రజెంట్ అవ్వాలి, అక్కడ దేవుని స్తుతించాలి. చాలామందికి ఇది తెలియక తల్లి సంఘాన్ని వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. ఆదరణ ఉండదు. తల్లి సంఘం అనేది ఉండాలి. నీ దైవజనుడు ఎవరు? నీ సంఘం ఎవరు? నీ సంఘం ఏంది? నీ దైవజనుడు అంటే ఏం చెప్పగలుగుతావు? నా దైవజనుడు ఫలానా కుమార్ అని ఏదో చెప్తావు. మరి ఆయన వచ్చిండ నీ ఇంటికి? రాలేదు. ఎందుకు రాలే? రాడాయన. తల్లి సంఘం కాదు కదా. తల్లి సంఘం అన్నప్పుడు తల్లి, తండ్రి, ఆత్మీయ తండ్రి ఎవరో ఒకరు వస్తారు, సంఘం కూడా వస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న పెద్ద పెద్ద చర్చలలో మనం చూస్తే ఇట్లనే తల్లి సంఘం నుంచి గుంజుకున్న వాళ్ళే తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేసినట్టు అయింది ఆడ. కాబట్టి మన ఆత్మీయంగా ఎదగాలి అంటే తల్లిని తండ్రిని మనము సన్మానించాలి. తర్వాత నరహత్య చేయకూడదు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధన అంటే ఒకడు వ్యర్థుడా, వేస్ట్ గాడు, వాడిని తిట్టినా కానీ వాడిని హత్య చేసినట్టే. వ్యభిచరింపకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు నీకు భార్యని ఇచ్చిండు, భర్తని ఇచ్చిండు. మళ్ళీ వేరే భార్యని, వేరే భర్తని నువ్వు ఆశించద్దు. ఆశించటం వల్ల ఏమవుతుందంటే కుటుంబాలు కూలిపోతాయి, కుటుంబ వ్యవస్థ పోతుంది. దేవుడు ఏదైతే కుటుంబ వ్యవస్థ ఇచ్చిండో అది కూలిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? దేశమే కూలిపోతుంది. ఒక కుటుంబం కలిస్తేనే దేశం అంతా చిందర బిందరం అయిపోతుంది. అందుకే వ్యభిచరింపకూడదు. దానివల్ల చాలా డిఫెక్ట్లు ఉంటాయి. రోగం వచ్చేస్తుంది, తల్లిదండ్రులు పిల్లల ముందర పరువులు పోతాయి. తర్వాత పిల్లలకు పెళ్ళి వయసు వచ్చినప్పుడు పెళ్ళి చేయాలంటే చాలా కష్టం అవుతుంది. మీ నాన్న అట్లా అంట కదా, మీ అమ్మ ఇట్లా అంట కదా. ఆ పెళ్లి చేసుకున్నాడు కూడా జీవితాంతా పిల్లల్ని వేధిస్తాడు భవిష్యత్తులో. నేను కాబట్టి నీకు చేసుకున్న తర్వాత తెలిసింది మీ అమ్మ అట్లా అంట, మీ నాన్న ఇట్లా అంట. అవంతా ఏంది? వ్యభిచారం. ఆ ఒక్క నింద వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుంది. తర్వాత దొంగిలకూడదు. చెప్పినా కదా, దొంగతనం చాలాసార్లు చెప్పిన దీని గురించి. ఒక వ్యక్తి పిల్లల పెళ్లి కోసం పైసా జమ చేసి డబ్బు కూడా పెడతాడు. కట్నంకి ఇచ్చేద్దాం, పిల్ల మంచిగా, అదే డబ్బులు ఉండవు, వాడు లేపేస్తాడు, వాడు వాడుకుంటాడు. అప్పుడు ఆ పిల్ల పెళ్ళి ఆగిపోతుంది, పరువు పోతుంది. మళ్ళీ ఆ డబ్బు తీసుకురావడం అంటే తండ్రి వల్ల కాదు. అట్లా ఇక పెళ్ళే కాదు ఇంకా ఆమెకి.
ఒకవేళ చేసుకున్నా కానీ ఆయన జీవితాంతం వ్యతిరేకిస్తాడు. మీరు పైసలు ఇస్తా అన్నారు, ఇప్పుడు ఇవ్వలేదు, ఎన్నో అంటారు. అందుకే దొంగలించకూడదు. అందుకే దొంగతనం అనేది తప్పు, పాపము. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, వాడు అట్లా, వీడి ఇట్లా, ఆమె అట్లా తెలిసినా కానీ మనం సైలెంట్ అయిపోవటం బెస్ట్. అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. అబద్ధ సాక్ష్యం చెప్పటం వల్ల నిజం చచ్చిపోతుంది ఆడ. ఒక నిర్దోషికి మళ్ళీ శిక్ష పడుతుంది. అట్లా చాలా ఉన్నాయి. మనం ఈ మాట ఏదైతే ఉందో ఇది లాలో పనిచేస్తలేదు, అంటే కోర్టు కేసులలో పనిచేస్తలేదు. పైసల కోసం ఎవరిని పడితే ఏ సాక్ష్యం అంటే ఆ సాక్ష్యం అట్లా అయ్యి చాలామంది అన్యాయం అయిపోతారు. ఒక చిన్న అబద్ధ సాక్ష్యం వల్ల ఒక మంచి వ్యక్తికి శిక్ష పడుతుంది. ఆ మంచి మనిషిని నమ్ముకొని ఒక కుటుంబం ఉంటుంది, ఒక తరం ఉంటుంది, అదంతా కూడా చీకట్లో వెళ్ళిపోతుంది. అందుకే అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లును ఆశింపకూడదు. పొరుగువాని ఇల్లే కాదు, ఏది ఆశించద్దు. ఆ ఫోన్ బాగుంది, నాకు వస్తే బాగుండు. ఆ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ నాకు అమ్మితే బాగుండు, తక్కువ రేట్లో అమ్మితే బాగుండు. అమ్మకపోతే నేను చంపేస్తా, మంత్రాలు చేస్తా. పొరుగువాంది ఏది ఆశించద్దు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి దేవుడు ఏదో ఒకటి ఇస్తుంటాడు. మన జీవితంలో అన్నీ కూడా మనకు ఉచితంగానే వస్తాయి, కానీ మనం తెలియదు, దానికి రేట్లు పెడుతుంటాం. మనం ఏది తీసుకొని ఉచితమే మనకి. నేను బతకాలం కదా బ్రదర్ అని చెప్పి దానికి రేట్ ఫిక్స్ చేస్తాం. పొరుగువాని ఇల్లును ఆశించద్దు. ఇల్లును ఆశించద్దు అంటే ఏంది? వాళ్ళ ఇల్లును మన పేరు మీద రాపించుకోవటం. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన. ఆయన హోటల్లో పనిచేస్తాడు, ఇంకొక ఆయన కూడా హోటల్లో పనిచేస్తాడు. ఇది జరిగిన సంఘటన నా ముందరనే జరిగింది. ఒక 25 ఇయర్స్ బ్యాకు హోటల్లో పనిచేసి మా నాన్న వాళ్ళ ఒక ఫ్రెండు, ఈ ఫ్రెండు ఆ ఫ్రెండు వీళ్ళందరూ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్. కష్టపడి ఒక ల్యాండ్ కొనుక్కున్నాడు. ఆయనకంత తెలివి లేదు, చదువు లేదు, మంచి తాగుబోతు. ఫుల్ తాగిపిచ్చి ఆయన చేత సంతకం పెట్టించి ఆ ల్యాండ్ గుంజుకున్నాడు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ నుంచి, వీళ్ళు ముగ్గురు ఒకటే. మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఏమైపోయింది, మంచి ఇల్లు కట్టుకుర్రు. ఇప్పుడు ఆ ఇల్లు అమ్మాలంటే 70 లక్షలు. అయితే అంటే చూడండి, వేరే వాళ్ళ ఇల్లు ఆశిస్తే ఏమైందో తెలుస్తుంది. ఇక్కడ మైండ్ పోతుంది మనకి. ఇప్పుడు 70 లక్షలు. కొడుకుకేమో ఉద్యోగం లేదు. కొడుకు కూడా MBA ఏమో చదువుకున్నాడు. హైట్ తక్కువ ఉంటాడు, 5 ఫీట్ ఉంటాడేమో, అంతకంటే 5 ఫీట్ ఉంటాడు. అయితే కొడుకు వాళ్ళ ఫ్రెండ్, అరే మనకి రైల్వేలో జాబ్స్ ఇస్తున్నారా, దానికి 30 లక్షలు కట్టాలి, 30 లక్షలు దానికి కట్టాలి, 30 లక్షలు కడితే రైల్వేలో జాబ్ వస్తుంది అంటే వీళ్ళ దగ్గర పైసలు లేవు. ఆ ఇంటి కాగితాలు 70 లక్షలు అని చెప్పినా కదా, ఆ ఇంటి కాగితాలు పెట్టి ఒకరి దగ్గర నుంచి 30 లక్షలు తీసుకొని వచ్చిండు. ఫస్ట్ ఒక 6 లక్షలు ఆన్లైన్లో పంపించిండు, వాళ్ళు ఓకే చేసారు అన్నీ. ఇక మొత్తం గవర్నమెంట్ పేపర్స్ ఎట్లుంటాయో అట్లనే రైల్వే జాబ్ వచ్చినట్టు లెటర్ వచ్చింది. ఇక ఫుల్ హ్యాపీ అయిపోయాడు. ఇంకా మొత్తం 23 లక్షలు 22 లక్షలు ఎంతో కట్టాలని చెప్పారు. వాళ్ళు ఏసీ ట్రైన్ బుక్ చేశారు. అది పోయి ఢిల్లీలో కట్టాలి. మొత్తం బ్యాగ్లో పైసలు తీసుకొని పోయిండు. మనోడే ఒకడు హీరో లెక్క పోయిండు, పైసలు కట్టేసిండు. వానికి పోస్టింగ్ వచ్చింది, రైల్వేలో జాబ్ ఇచ్చేసారు. ఇంటర్వ్యూ లేదు, ఇచ్చేసారు. మనోడు 1 నెల 2 నెలలు పని చేసుకున్నాడు. హోమ్ సిక్ హాలిడేస్ అని చెప్పి అప్పటికి నాకు జాండీస్ వచ్చిందంటే నాకు పంపించేసారు. నీకు హోమ్ సిక్ హాలిడేస్ బాబు, నువ్వు తీసుకొని నీకు శాలరీ పంపిస్తావు. మళ్ళీ నెలకు 30,000 ఒక నెల శాలరీ తీసుకున్నాడు అంతే. ఇక హోమ్ సిక్ హాలిడేస్ అయిపోయినాయి, జాండీస్ తగ్గిపోయింది. మనోడు ఫోన్లు చేస్తున్నాడు. ఎవడు ఫోన్ చేసినా లేపుతలేరు. వాళ్ళ ఫ్రెండ్ గారికి ఫోన్ చేస్తే ఫ్రెండ్ కూడా లేపుతలేడు. ఫ్రెండ్ కూడా అట్లనే జాయిన్ అయ్యాడు. వాడిది వేరే పోస్ట్, ఈయనది వేరే పోస్ట్. అయితే ఇక ఈయన ఏం చేసి ఢిల్లీకి పోయాడు.
ఢిల్లీకి పోయి లెటర్ చూపిస్తే చత్ నువ్వు ఎవడో నాకు తెలియదు అని చెప్పి ఆ పోలీసు వాళ్ళు ఏమి ఎలగొట్టేసారు. జాబ్ లేదు, ఏమీ లేదు. 30 లక్షలు నీళ్ళలో వేసినట్టు అయింది. చూడండి ఎంత భయంకరం. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు పోతే వాళ్ళ ఫ్రెండ్కి ఈ కంపెనీ వాళ్ళకి ఆఫర్ ఇచ్చిండు, నువ్వు ఇప్పుడు 30 లక్షలు కడుతున్నావు కదా, ఒక్కొక్క వ్యక్తిని నువ్వు జాయిన్ చేపిస్తే నీకు 5-5 లక్షలు 6-6 లక్షలు ఇస్తామన్నాడు. వీళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ ఒక 5-6 మందిని జాయిన్ చేసిండు. వాడు 30 లక్షలు అనుకు వచ్చేసినాయి. ఇరుక్కపోయింది ఈయననే. మొత్తం డిప్రెషన్లో వెళ్ళిపోయారు వాళ్ళు. నేను కూడా లెటర్లో చదివిన, పక్క ఆధారాలతో ఉండే, మొత్తం ఇండియన్ గవర్నమెంట్ స్టాంపే ఉండే, కానీ ఫేకు. ఆ డబ్బులు కట్టిన తర్వాత సికింద్రాబాద్ స్టేషన్కి వస్తే ఎక్కడి నుంచో పోయినాడు ఒకడు అడిగితే ఇట్లా కట్టిన ఇట్లా అంటే వాడు అప్పుడే చెప్పిండు, ఢిల్లీలో అదంతా స్కామ్ ఉంటుంది బ్రదర్, నువ్వు అట్లా చేయొద్దు అని అంటే వీళ్ళు ఇట్లనే చెప్తానని లైట్ తీసుకున్నాడు. ఇక తర్వాత పాపం 18 లక్షలు 30 లక్షలు ఏదో ఒకటి తీసుకురావాలి కదా. మళ్ళీ ఇద్దరిగా వాళ్ళ తండ్రి ఆశ ఏంటంటే కొడుకుకు 30 లక్షలు ఇచ్చే రైల్వేలో జాబ్ ఇస్తే తమ్ముడిని కూడా వాడు జాయిన్ చేయించుకుంటాడు, నా 2 కొడుకులు రైల్వేలో మంచి జాబ్ వస్తుందని ఈయన కలలు కంటున్నాడు. పాపం అంత నిట్టే, పైసలు పోయింది, జాబు లేదు. తర్వాత 2 కొడుకులు ఏం చేశారంటే ఆ డిప్రెషన్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఉద్యోగం చేయటం మొదలుపెట్టారు. దాని తర్వాత కొడుకు ఒకరోజు పోతుంటే పెద్ద కొడుకు ఏదైతే డబ్బులు మోసపోయాడో యాక్సిడెంట్ అయింది, స్పాట్లో చచ్చిపోయాడు. కొడుకు లేడు, 30 లక్షలు పోయింది, జాబు లేదు. ఇదంతా ఎఫెక్ట్ ఎక్కడైందంటే పొరుగువాని ఇల్లుని ఆశించాడు. అమ్ముకొని తీసుకుంటే ఏమో తాగిపిచ్చి సంతకాలు పెట్టుకొని గుంజుకున్నాడు. నువ్వు ఇచ్చేసిన పోయిన చేసి ఆయన కొంచెం అమాయకుడు ఉన్నాడు. ఆయన ఏం చేసి మళ్ళీ వేరే దగ్గర ఇల్లు కట్టుకున్నాడు, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుని ఆయన జీవితం ఆయన బతుకుతాడు. ఆయన 3 కొడుకులు పుట్టారు. ఈయన మొత్తం అవారా అయిపోయాడు. అవి అంత పెద్ద నా ప్రాబ్లం వస్తుంది. మరి ఆయన ఏడుపు దాకదా? మన జీవితంలో కూడా పతనాలు అవ్వటానికి కారణం, మన పిల్లలు ఎదగకపోవటానికి కారణం మన పూర్వీకులు ఇట్లాంటి తప్పులు ఏవో చేస్తారు, అది మనకు ఎఫెక్ట్ అవుతుంది. అందుకే అవి చేయొద్దని చెప్పాడు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని యొద్దనైనను, అతని గాడిదైనా నీ పొరుగువాని దగు దేనినైనా ఆశింపకూడదని చెప్పాను. నీ పొరుగువాని భార్య, కొంతమంది జమీందారులు బానిసంగా ఉంటే భార్య అందంగా కనిపిస్తే ఆ భార్యను వాడుకుంటారు. తర్వాత వాళ్ళ కుటుంబం తర్వాత నాశనం అయిపోతుంది. అది దేవుని దృష్టిలో చాలా తప్పు అన్నమాట. ఒకరి భార్య ఇంకొకరి దగ్గరకు వెళ్ళకూడదు, ఒకరి భర్త ఇంకో దగ్గరికి వెళ్ళకూడదు. దేవుడు చాలా హట్ అవుతాడు దానికి. అదొక శాపంగా మారి మొత్తం కుటుంబం అంతా అతలాకుతలం అయిపోతుంది. హల్లెలూయా. మనం ఈ ఆజ్ఞలు చదివినప్పుడు ఏదో చెప్తున్నా అనిపిస్తుంది, దానిలో డెప్త్ మీనింగ్ ఇంత లోతుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎవరిది ఏది కూడా ఆశించద్దు. ఏదైనా ఉంటే ప్రభువుని అడిగి తెలుసుకోవాలి, ప్రభువుని అడిగి పొందుకోవాలి. సింపుల్. ఇది దేవుడైన యెహోవా దేవుడు పాత నిబంధన 10 ఆజ్ఞలు ఇచ్చిండు. ఇట్లా మొత్తం 613 ఆజ్ఞలు ఉంటాయి. అందులో ఒక 10 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా మార్చబడ్డది. నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు. పొరుగువాని అంటే అప్పట్లో ఇజ్రాయేలు, ఇప్పుడైతే మనం అంతా. ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే నీ దేవుణ్ణి ఆరాధన చేయి, నీ దేవుని ప్రేమించు, పొరుగువాని ప్రేమించు. నీ దేవుని ప్రేమించు అంటే ప్రార్థన, పాటలు, వాక్యదానము, సేవ చేయటం. పొరుగువాన్ని ప్రేమించటం అంటే సేవ చేయటం. దేవుణ్ణి ప్రేమించటం అంటే భక్తి సాధన. ఇవి 2 చేస్తే పరలోక రాజ్యం గెలిపోతుంది. ఈ 10 ఆజ్ఞలు చేసినట్టే ఇంకా మనం. సింపుల్ లైఫ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు, ఖర్చులకు కొన్ని డబ్బులు ఉండటానికి ఇల్లు ఉంటే చాలు, ధనాపేక్ష సమస్త కీడుకు మూలము. తిమోతి అందులోనూ పడకు అంటాడు. భక్తి సాధన చేయలేవు అంటాడు. ధనవంతుడు దేవుని రాజ్యానికి రాడు అని చెప్పేస్తాడు. ఎంత డబ్బు వస్తూ ఉంటే అంత పాపం పెరుగుతుంది. పాపం పెరుగుతూనే ఉంటుంది. పాపం చేయాలనిపిస్తుంది, డబ్బు అట్లా పుట్టిస్తుంది. పాపం చేయి, నీకేముంది, ఆ డబ్బును చూసి వచ్చేస్తారు పాపం చేయటానికి. దానివల్ల చాలా ప్రాబ్లం తర్వాత అవుతుంది.
అందుకే క్రిస్టియన్ లైఫ్లో ఏంటంటే డబ్బు మీద కాకుండా దేవుని వాక్యం మీద, దేవుని ఆత్మలు సంపాదించటానికి మన ఫోకస్ ఉండాలి. ఆత్మీయత పెంచుకోవటానికి మనం ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టచ్చు, ఏం కాదు. కానీ ఆస్తులు సంపాదించాలా, వాడిని వీడిని మోసం చేసి నేను స్టేటస్ మెయింటైన్ చేయాలా, నేను గొప్పవాడిని, ధనవంతుణ్ణి, నాకే దేవుడు దీవించుండు అన్నది ఉంటుంది కొంతమంది క్రిస్టియన్స్కి. ఈవెన్ ద పాస్టర్లకు కూడా ఉంటుంది. మాదే పెద్ద సంఘం, ఎప్పుడు నా గురించే మాట్లాడాలా, అదంతా కూడా ఒకరోజు కొట్టుకోబోతుంది. వాళ్ళు పరలోక రాజ్యం పోయే బ్యాచ్ కాదు. ఇతరులను ఆశిస్తున్నాను, హల్లెలూయా, ఆశించద్దు. కావాలంటే దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడు, దేవుని దగ్గర ఆశించాలి, మనుషుల్ని ఆశించద్దు. నీ కారు చాలా బాగుంది, నీ బండి చాలా బాగుంది, నాకు ఇస్తే బాగుండు. కొంతమంది ప్రార్థనలు చేస్తారు అట్లనే క్రిస్టియన్స్. ప్రభా 18 సంవత్సరం 20 సంవత్సరం రూమ్లో ఉన్న ప్రభా మా ఓనర్ ఫ్రీగా ఇచ్చారా ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. తర్వాత కొంతమంది ల్యాండ్ కొన్నావు కదా, ఈ దాంట్లోకి దశంభాగం ఇచ్చేసేయి. మరి దేవుడు ఇచ్చింది కదా, ఇయ్యవా? ఇవ్వకపోతే ఎట్లా? మరి నీకు ఆశీర్వాదం రాదు. నువ్వెందుకు ఆశిస్తున్నావు? నీకు దశంభాగం కావాలంటే దేవుడు అంతో మాట్లాడతాడు, ఆడే ఇస్తాడు. ఈయన ఏమంటాడు, నేనెందుకు ఇవ్వాలి దశంభాగం? కొంతమంది పాస్టర్ వాళ్ళు అయితే అప్పు చేసినాం అనుకో, ఆ అప్పు నుంచి కూడా దశంభాగం ఇవ్వమంటారు. 3 లక్షలు తీసుకొస్తే అందులోకి 30,000 ఇవ్వాలంట. పైసలు లేకనే 3 లక్షలు అప్పు చేసారు, దాంట్లోకి 30,000 దశంభాగం ఇవ్వి. అది దేవుని చిత్తంలో ఉంటే దేవుడే ఇక పలానా సేవకుడు ఉన్నాడు, నా సేవకుడు కష్టాలు పడుతున్నాడు, ఆయనకి ఇచ్చేసాను, దేవుడే ప్రేరేపిస్తే అప్పుడు ఇస్తే మంచిగా ఉంటుంది. ఈయననే ముందు అడుగుతున్నాడు, ఆశిస్తున్నాడు. ఈడ దేవుని వాక్యాన్ని మీరేరు, పాపం అది. సరే, మన సబ్జెక్ట్లో వెళ్దాం. యూదు రబ్బీల విభజన. రబ్బీ అంటే బోధకుడు, టీచర్. యూదుల్లో ఎక్కువగా బోధకులు ఉంటారు. ఈ 5 ధర్మశాస్త్రాల మీద, 5 పంచకాండాల మీదనే వాళ్ళు వాక్యం చెప్తారు. ఆ 5 పంచకాండాలు ఆదికాండం, నిర్గమ, లేవికాండం, సంఖ్య, ద్వితీయోపదేశకాండం, మొత్తం బైబిల్ అంతా కూడా దీని మీదనే బేస్ అయి ఉంది. మొత్తం దాని కామెంటరీ ఉంటుంది. హల్లెలూయా, బాగా అర్థం చేసుకోవాలి. సరే, మన సబ్జెక్ట్లోకి వద్దాం. యూదు రబ్బీలు పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉన్నాయని లెక్కించారు. వాటిలో 248 ధనాత్మక ఆజ్ఞలు, పాజిటివ్ లాస్, 365 రుణాత్మక ఆజ్ఞలు, నెగిటివ్ లాస్. అంటే 248 చేయవలసినవి, అవి చేయకపోతే పాపము. 36 ఆజ్ఞలు చేయకూడనివి, అవి చేయుట పాపము. అంతేకాదు, వాటిని బరువైన ఆజ్ఞలు, తేలికైన ఆజ్ఞలు క్రోడీకరించారు వారి సాంప్రదాయం ప్రకారం. చూడండి, బరువైన ఆజ్ఞలు. ఇప్పుడు కూడా యూదు ఈ 600 ఆజ్ఞలనే పాటిస్తూ ఉంటారు. బైబిల్ మొత్తం పాటించరు వాళ్ళు, ఈ 600 ఆజ్ఞలు పట్టుకుంటారు. అందులో 248 ఆజ్ఞలు చేయకపోతే పాపం. ఆ ఆజ్ఞలు 248 ఆజ్ఞలు చేయవలసినవి, 365 చేయనివి, అందులో 36 కూడా చేయనివి, అవి చేస్తే పాపం. అట్లా బరువైనవి, తేలికైన ఆజ్ఞలు ఇచ్చిండు. అన్నిటికంటే బరువైన ఆజ్ఞ ఏంటంటే, నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కున ప్రకారం నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణం అర్పింపవలను. నువ్వు నోటి ద్వారా ఏదైతే చెప్పినావో, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని నువ్వు చేయాలి. ఇది చాలా బరువైన ఆజ్ఞ.
ఇది చేయకపోతే పాపం. ఎన్ని రోజులు చేయలేదో అన్ని రోజులు పాపం. బాగా అర్థం చేసుకోవాలి. అట్లా అన్నిటికంటే తెలివైన ఆజ్ఞ, తేలికైన ఆజ్ఞ ద్వితీయోపదేశకాండం 22:6-7 గుడ్లైనను పిల్లలైనను గల పక్షి గూడు చెట్టు మీదనే కానీ నేల మీదే కానీ త్రోవలనే కానీ నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలైనను ఆ గుడ్డునైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లు నీ దీర్ఘాశ్మంతుడగునట్లు అగత్యంగా తల్లిని విడిచి పిల్లల్ని తీసుకొనవచ్చును. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక గుడ్లు పిల్లలు పక్షి గుడ్లు చెట్ల మీద మనకు కనిపిస్తే ఆ తల్లి పిల్లైనను ఆ గుడ్లైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లు నువ్వు ఎక్కువ రోజులు బతుకున్నట్లు అగత్యంగా తల్లిని విడిచి పిల్లల్ని తీసుకోవచ్చును. తల్లిని వదిలేయాలి అంటే మళ్ళీ అది గుడ్లు పెడుతుంది. చాలా ఇంపార్టెంట్. ఒక పక్షి ఒక ప్లేస్లో గుడ్లు పెట్టిన తర్వాత ఆ పక్షిని మనం డిస్టర్బ్ చేయొద్దు. దాని పిల్లలు గుడ్డు దానిది కూడా ప్రభావం మన మీద ఎఫెక్ట్ అవుతుంది. అట్లా ఉంటుందా బ్రదర్ అంటే ఉంటుంది. దాన్నే ప్రాణబంధకం అంటారు. పక్షులకి ఆత్మ ఉండదు కానీ ప్రాణం ఉంటుంది. దాని ప్రాణం బాధపడుతుంది. అది కూడా మనకు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏమంటుండంటే ఒక కోడి ఉంది, గుడ్లు ఉన్నాయి. కోడి గుడ్డు 2 కనబడితే 2 తీసుకోవద్దు, గుడ్లనే తీసుకోవాలా, కోడిని వదిలేయాలా. అది చాలా తేలికైన ఆజ్ఞ. అది అట్లా అంటే ఆజ్ఞలు ఉన్నాయి. ఏది పాపం, ఏది చేయకూడదు, ఏది చేయాలో చెప్పేసిండు. తర్వాత కొత్త నిబంధన పట్టికలో చూస్తే మొదటి పట్టికలో మార్కు సువార్త 7వ అధ్యాయము 22-23లో మొత్తం 13 పాపాల పట్టికను ప్రభు ఇచ్చారు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాలు చదివితే నరహత్యలను, వ్యభిచారులను, లోబులను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇది కొత్త నిబంధన. నరహత్య లోపలికనే బయటకు వస్తుంది. వ్యభిచారము లోపల నుంచి బయటకు వస్తుంది. లోభము, పిస్నారితనము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరమును, దేవదూషణ. దేవదూషణ అంటే ఏంటంటే నేనే దేవుణ్ణి, దేవుడు అనేటోడు లేడు, నేనే దేవుణ్ణి, నేనే అవతార పురుషుని, అవతార బాబాని, అవంతా దేవదూషణ. అవి చేయొద్దు. ఇక్కడ యేసుప్రభు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. మనం తినే పదార్థం ద్వారా పాపం, తినే పదార్థం కడుపులో వెళ్తుంది, దానివల్ల పాపం వస్తలేదు. కానీ కడుపు లోపలికి వెళ్ళి బయటికి వస్తుంది నోటి ద్వారా, అదే పాపం అంటున్నాడు. నరహత్య, పాత నిబంధన కత్తితో పొడిచి చంపితే నరహత్య. కొత్త నిబంధనలు ఏంటంటే ఒకరిని తిట్టి హట్ చేసేసినాం అనుకో, అదే నరహత్య. అది చేయొద్దు అంటుండు. వ్యభిచారములు, దీని గురించి మీకు తెలుసు. దేవదోష అంటే నోటి ద్వారా చేసేవి ఏవైతే ఉందో, కడుపులోకి వెళ్ళి నోటి ద్వారా ఏవైతే చేసానో అవన్నీ చేయొద్దని చెప్తున్నాడు. 2వ పట్టిక రోమా పత్రిక 1వ అధ్యాయం 29-39 వచనంలో మొత్తం 21 పాపాల పట్టిక పౌలు ఇచ్చాడు. ఒకటేమో యేసుప్రభు ఇచ్చిండు, ఇంకోటేమో పౌలు భక్తుడు ఇచ్చిండు. చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29-31 వరకు చూస్తే ఇవన్నీ పాపాలు మనం రాసుకొని మనలో ఉన్నాయో లేవో చూసుకోవాలి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారే, కొండెగాండ్రును, అపవాదకులను, దేవదూషకులను, హింసకులు, అహంకారులను, బింకమ్ములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులు, నిరర్ధులై ఉన్నది. ఇవన్నీ కూడా పాపాలు.
పాపాల లిస్ట్ అన్నమాట. హల్లెలూయా. దుష్టత్వం చేత, దుర్నీతి చేత, వేరేడు ఏమైనా అయిపోయినా నాకు దొస్తదాలు. నీతి, దుర్నీతి, మంచితనము, చెడ్డతనము, లాక్కోవటం, గుంజుకోవటం, దౌర్జన్యం చేయటం, దుష్టత్వం చేత ఏదో చెడు చేసి వాడిని నాశనం చేయాల. ఇది లోభము, పిసినరితనం, ఈర్ష పడటం ఒక వ్యక్తి మీద, మత్సరము, విభేదాలు చూపించటం, వాళ్ళు ఆ క్యాస్టు నేను ఈ క్యాస్టు, నరహత్య, కలహములు, కపటము, వైరమను వాటితో నిండిన వాడే, కొండ్రేగాండ్రను, అపవాదకులు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ, దేవదూషకులు, దేవుణ్ణి దూషించడం లేదా దేవుడే లేదు, దేవుడు అని చెప్పి ఒక రాంగ్ కాన్సెప్ట్ తీసుకురావటం, హింసకులు, హింస చేయటం, మనుషుల్ని ఇబ్బంది పాలు చేయటం, అహంకారులు, ఈగో, నేనే గొప్ప, నాదే గొప్ప, నువ్వేంది నాకు చెప్పే, తగ్గింపు లేకపోవటం, బింకములాడువారును, ఇది నాకు కూడా తెలియదు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటే చెప్తాను నేను తర్వాత. చెడ్డ వాటిని కల్పించువారును, చెడు చేయటం, చెడు చేసి ఇంకా చెడుని ప్రేరేపించటం, చెడును చేపియటం, తల్లిదండ్రులకు అవిధేయులు అవ్వటం, ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, శారీరక తల్లిదండ్రులు కావచ్చు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, ప్రేమ చూపించకపోవటం, ఇవన్నీ కూడా పాపాలు. 3వ పట్టిక చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనంలో మొత్తం 12 పాపాల పట్టిక పౌలు ఇచ్చాడు. చూద్దాం. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు, అన్యాయం చేసేవాళ్ళు, న్యాయం కోసం పోరాడకుండా అన్యాయం చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి రారు. లాయర్లకు వర్తిస్తుంది, ఇది పోలీసులకు వర్తిస్తుంది. ఇప్పుడు ఈరోజు పేపర్లో ఒకటి వచ్చింది, చర్చిలో గొడవ అవుతుంది 2 వర్గాలకి, ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి అవుతుంది. అయితే ఒక ఆయన ఏం చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చి నేను మీకు పైసలు ఇస్తే అది సెటిల్మెంట్ చేసేస్తా అంటే చర్చిలో ఉన్న కొంతమంది ఏం చేశారు, పోలీస్ ఏసీపీ 50 లక్షలు ఇచ్చారు. ఆ 50 లక్షలు ఇస్తా ఉంటే వేరే వాళ్ళు పట్టుకొని అది ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పినా నేను బాగా అర్థం చేసుకోవాలి. అన్యాయం, అక్కడ ఆ వ్యక్తిని కొనుక్కుంటున్నాం మనం. ఆ వ్యక్తి అన్యాయం అయిపోయినా పర్వాలేదు, నాకు మంచి జరుగుతాయి. ఇది అన్నీ కూడా పాపాలు. వాళ్ళు దేవుని రాజ్యానికి రారు. మోసపోకుడి, జారులు ఎవరంటే పెళ్లి కాకముందు చేసే శరీరంతో చేసే పాపం. విగ్రహార్థికులైనను, వ్యభిచారులైనను, పెళ్ళైన చేసే పాపం. ఆడంగితనం గల వారైనను, పురుష సంయోగములైనను, అంటే అబ్బాయిలు అమ్మాయిలుగా మారటం, పురుషులతో పాపం చేయటం, దొంగలులైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నువ్వు మందు తాగుతుంటే ఎప్పుడు పరలోక రాజ్యం రాలేవు. ఎందుకంటే మందు నేను పరలోక రాజ్యం తీసుకురాదు. మందాగే అలవాటు ఉండొచ్చు, దాన్ని మానుకోవాలి. లేదంటే తాగుబోతులు దేవుని రాజ్యానికి రారు. ఈవెందో తిండిపోతులు కూడా రారు. ఎందుకంటే తిండి తినటం వల్ల ఎక్కువ పాపం విస్తరిస్తుంది. మన బాడీ పాపాన్ని కోరుకుంటుంది, శరీర సుఖం, శరీర కోరికల వైపు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. త్రాగుబోతుల్లో తిండిబోతులు కూడా వస్తారు. దూషకులైనను, దోచుకునేవారు. దేనికి దోచుకుంటున్నావు? తినటానికే దోచుకుంటున్నావు, ఉండటానికే దోచుకుంటున్నావు. నువ్వు రావు పరలోక రాజ్యానికి. దేవుని రాజ్యానికి వీళ్ళు వారసులు కారు. అందుకే ఏ దైవజనుడన్నా దేవుని నమ్మితే ఊకే పైసలు వస్తాయి అంత మంచి అయిపోతుంది, పైసలు అంటే ఆ బోధ దయ్యం బోధ. దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు,
వస్తే పైసలు, కానీ ఎక్కువ డబ్బుల మీదనే ఎక్కువ ఫోకస్ చేసి చెప్తారు ప్రసంగాలు. డబ్బులు డబ్బులు డబ్బులు, అంతా నరకానికి పోయే బ్యాచ్ అది. హల్లెలూయా. దోచుకునేవారు. పాస్టర్ కానుకలు కానుకలు, దశంభాగం దోచుకుంటున్నాడు. విధ్వరాల నుంచి కూడా తెచ్చుకుంటున్నాడు. విధ్వరాలు పెన్షన్ ఇచ్చిందనుకో, పెన్షన్ నుంచి ఇవ్వవా అని అంటున్నాడు. ఉన్నారు సేవకులు కొంతమంది, పెన్షన్లకి వెళ్ళి ఇవ్వవా, ఆ పెన్షన్ 1000 రూపాయలు వస్తే దాని దగ్గర 100 రూపాయలు ఇవ్వాలంట. అమ్మాయి కోసం, పెళ్లి కోసం డబ్బు దాచుకుంటే దాంట్లోకి వెళ్ళి, కట్నం వస్తే దాంట్లోకి వెళ్ళి, ఇక ఎన్నో ఇక దోచుకునేవారు. వీళ్ళు కూడా పరలోక రాజ్యం పోరు. మన కళ్ళకు కనిపించే పాస్టర్లు మంచి సూట్ బూట్లు వేస్తారు, వాళ్ళు పరలోక రాజ్యం పోరు వాళ్ళు. ఎందుకంటే దోచుకునేవారు, దోచుకునే బ్యాచ్ అది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మరి ఎట్లా బ్రదర్, ఎట్లా బతకాలంటే దేవుని మీదే బతకాలి. ఏ నాటికి ఏడో ఆ నాటికి చాలును అన్నాడు. 4వ పట్టిక మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనం, మొత్తం 15 పాపాల పట్టికను పౌలు మళ్ళీ ఇచ్చిండు. ఇదంతా కూడా పౌలు భక్తుడు చెప్తున్నమాట. గలతీ 5:19, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అంటే పెళ్లి కాకముందు యవనస్తులు చేస్తున్న పాపము, అవి శరీర కార్యాలు. ఫస్ట్ పాయింట్ అది అక్కడ ఇచ్చిండు. పెళ్లి కాకముందే అమ్మాయిలు అబ్బాయిలు చెడిపోతున్నారు. ఎప్పుడు 7th క్లాస్లో, 8th క్లాసు, 10th క్లాస్లో. చాలా ఘోరం ఇప్పుడు పరిస్థితి అది ఉంది. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహార్థన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమత్తములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇప్పుడు చేస్తారు కదా వినాయకుడి నిమజ్జనం. ఈవెన్ దో క్రిస్టియన్స్ చర్చెస్లో మీటింగ్స్లో కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టేటప్పుడు సేమ్ ఆ వినాయకుని స్టెప్పులు వేస్తున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు. కొంతమంది అల్లరితో కూడిన ఆటపాటలను ఏం చేస్తారంటే అన్య భాషల్లో కలుపుతారు. అవి ఆయన రీఖ బరాబా ఏదో అంటున్నాడు, అది అల్లరితో కూడిన ఆటపాట, అవి పాపం అని చెప్తున్నారు పిచ్చోళ్ళు. దేవుని ఒక ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు అరిచిరు, తాగిన వాళ్ళ కంటే ఎక్కువ ఊగిలాడిరు. అపోస్తుల కార్యంలో వాళ్ళు ఊగిలాడిరు, అంటే వాళ్ళు అల్లరితో కూడిన ఆటపాటల. హెబ్రోన్ చర్చ్ వాళ్ళు బురద అంటిస్తారు. మేము హెబ్రోన్ చర్చ్కి పోయేటోళ్ళం ఫస్ట్. భక్త సింగ్ అయ్య గారు చనిపోయి ఇప్పటికి 24 years. నిన్న సెప్టెంబర్ 17th చనిపోయాడు ఆయన. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు, కానీ ఆయన పరిశుద్ధాత్మ నమ్మకపోతుండే. ఎవరైనా చప్పట్లు కొడుతున్నారు అనుకో, వెంటనే 2 వ్యక్తులను తీసుకొచ్చి బయట ఎల్లగొట్టేస్తుండే. హల్లెలూయా. ఆయన చనిపోయాడు, అయిపోయింది. ఆయన అనుచరులు ఇప్పుడు కూడా అదే పాటిస్తున్నారు, వాక్యం తెలియని వాళ్ళు. అది అల్లరితో కూడిన ఆటపాటలు, అది పాపము అని చెప్తున్నారు. అయ్యిందో ఊక రిక్క బరాబరా షిరి అనేట్లా చప్పట్లు కొడతారు. బైబుల్లో అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు అంట. దయ్యం మాటలు అవి. అన్య భాషలు మాట్లాడకండి. అసలు నీ లోపలనే దయ్యం ఉంది, అందుకే నువ్వు వద్దంటున్నావు. హల్లెలూయా. ఇవన్నీ కూడా పాపాలు. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాణిని చేయువారు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ పాప పట్టిక అంతా కూడా ఒక దగ్గర రాసుకోవాలి, బుక్. రోజు అప్పుడప్పుడు చూసుకోవాలి మనలో ఇవి ఉన్నాయా లేవా అని. తర్వాత 5వ పట్టిక చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31 వచనం, 5వ అధ్యాయం 6వ వచనంలో మొత్తం 16 పాపముల పట్టికను పౌలు ఇచ్చాడు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. సంఘాల్లోనే దూషణ నడుస్తుంది, దుష్టత్వం నడుస్తుంది, అల్లరి నడుస్తుంది, క్రోధము. అయ్యగారు విపరీతమైన కోపం వస్తుంది, కోపం ఉంటుంది, ఈగో. అయ్యగారు మీరు చెప్పిన ప్రసంగం రాంగ్ అంటే అస్సలు ఒప్పుకోడు. నీకు నాకంటే ఎక్కువ తెలుసా, నా వయసు లేదు నీకు, అరే చెప్పింది కరెక్టే, ఓకే, తగ్గించుకోవటం ఉండదు.
నువ్వేంది నాకు చెప్పేది? ఇవన్నీ పాపాలు. మరి ద్వేషము, అసహించుకోవటం, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా. యేసుప్రభువే కుష్టి వ్యాధి వాళ్ళ ఇంట్లో పోయి భోజనం చేసిండు, కానీ మనం చేయలేము. మన వల్ల కాదు, నా వల్ల కాదు. అసహించుకోవటం, వీళ్ళ వల్ల కాక మళ్ళీ వీళ్ళు అసహించుకుంటారు. అట్లా ఉండద్దు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచ్చాయి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ, మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరిసోక్తులను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు, బూతులు, సరిసోక్తులు, ఇవి మనం నోట్లకెళ్ళి ఉచ్చాటన చేయొద్దు. చాలా తప్పు. ఇవన్నీ పాపాలని చెప్తుండు. కాబట్టి మనం చిన్న చిన్న పాపాలన్నా పెద్ద పాపమైన పాపమే. ఈ లోకంలో ఉంది కాబట్టి మనలో కూడా ఉంటాయి కాబట్టి మనం పాపాలు ఒప్పుకోవాలి. 6వ పట్టిక కొలస్సీలకు రాసిన పత్రిక 3-5, 8లో 5-8 వచనంలో మొత్తం 11 పాపాల పట్టికను పౌలు ఇచ్చాడు. కొలస్సీ 3:5 కావున భూమి మీదను మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామర తురతను, దురాశను, విగ్రహార్థైన ధనాపేక్షను చంపివేయుడి. లాస్ట్లో వచ్చింది మెయిన్ ఆన్సర్. ధనాపేక్ష, డబ్బు సంపాదించే మతలబ్, డబ్బు సంపాదించాలా, అడ్డదారులైన డబ్బు దేనికి డబ్బు సంపాదించాలంతే. ఆ డబ్బు వచ్చిన తర్వాత రూట్ చేంజ్ అయిపోతుంది ఆడ. దాన్ని మీరు చంపేయాలి అంటున్నాడు. చాలా కష్టం క్రిస్టియన్ లైఫ్లో. ఒకవేళ పాపం లేకుండా బ్రతకాలి అంటే అవైనా వదిలేయాలి, లేకపోతే దేవుణ్ణన్నా వదిలేయాలి. రెండింటిని మనం మెయింటైన్ చేయలేం. అందుకే ఈ పాపం శాస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, అందరూ కూడా వినాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. ఇవన్నీ కూడా వదిలేయాలి మనం. 7వ పట్టిక తిమోతికి రాసిన 1 తిమోతికి రాసిన 1వ అధ్యాయం 9-11 వచనాల్లో మొత్తం 15 పాపముల పట్టిక పౌలు ఇచ్చాడు. తిమోతి రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 9-10 ధర్మశాస్త్రము ధర్మ విరోధులను, అవిధేయులను, భక్తిహీనులను, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులను, పితృహంతకులను, మాతృహంతకులను, నరహంతకులను, వ్యభిచారులకును, పురుష సంయోగులను, మనుష్య చోరులకును, అబద్ధికులను, అప్రామాణికులను, హితబోధకు విరుద్ధమైన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడను కానీ నీతిమంతుకు నియమింపడం లేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలేదని మనం ఎరుగుతాము. ఇక్కడ హితబోధ అన్నాడు. హితబోధ అంటే మంచి బోధ, ఆరోగ్య బోధ అని చెప్పచ్చు. అంటే మంచి బోధకు విరుద్ధంగా మాట్లాడేటోడు కూడా ఉంటాడు. ఎగ్జాంపుల్ మా సార్ విజయ్ ప్రసాద్ రెడ్డి ఇప్పుడు చాలా చేంజ్ అయ్యిండు. అంతకుముందు అందరు పాస్టర్ల మీద పడేటోడు. గుండు దినాకరన్ అనేటోడు, డీజెస్ దినాకరన్ గారిని. ప్రతి వ్యక్తిని తిట్టేటోడు. ఒక వాక్యం చెప్పనీకి రాదు, ఒకటి రాదు, ఈయనకు మస్తు వచ్చినట్టు. మళ్ళీ అవన్నీ కూడా పాపాలు. వాక్యం వచ్చినప్పుడు తప్పైతే తప్పని ఖండించాలి, కానీ మనిషిని ఖండిస్తున్నాం ఆడ. చాలా తప్పది. కనీసం తండ్రి వయసు ఉంటుంది, ఆ వయసు ఇవ్వరు. మరి నువ్వు విశ్వాసులకు ఏం నేర్పిస్తున్నట్టు? వాళ్ళ గురువు పీడి సుందరరావు సార్ దగ్గర నుంచి నేర్చుకున్నావు అవన్నీ. ఆయన ఇట్లా ఉంటుంది. మరి ఏం చేద్దాం? ఇవన్నీ కూడా పాపాలు అంటున్నాడు. అంటే ఒక మంచి బోధని, ఒకవేళ చెడు బోధతో ఆ బోధనే ఖండించాలా, కానీ ఆ వ్యక్తిని ఖండించడం చాలా తప్పు. వ్యక్తిని తిట్టడం చాలా తప్పు. ఎందుకంటే ప్రతి వ్యక్తి దేవుని పోలికలో ఉన్నాడు. దేవుని పోలికను మనం తిట్టినట్టు శాపం మన మీదనే వస్తుంది. పరలోక రాజ్యం పోలేం మనం. ఇవన్నీ పరలోక రాజ్యంకి వెళ్ళే సబ్జెక్టు కావు. ఇవన్నీ వదులుకోవాలి మనం. అందుకే ఇవన్నీ పాపాలని చెప్తున్నాడు. 8వ పట్టిక ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8లో యోహాను 8 పాపముల పట్టిక ఇచ్చాడు. ఇది ఈ ప్రకటన గ్రంథం 21. పిరికివారు,
నువ్వు ఏ పాపం చేయకపోయినా నువ్వు భయపడుతున్నావు అనుకో, నువ్వు పరలోక రాజ్యం పోవు. పిరికివారు ఓరని ఉంది. ప్రార్థన చేయాలంటే భయము, సాక్ష్యం చెప్పాలంటే భయం, ఏదైనా మాట్లాడాలంటే భయం. ఇంకెందుకు? ఎట్లా పోతావు పరలోకానికి? ఒక బొద్దికని చూస్తే భయము, ఏదైనా ప్రాబ్లం వస్తే భయం, నేను మాట్లాడా, నలుగురిలో నేను మాట్లాడా. అది దాన్ని జయించాల. అవిశ్వాసి అంటే ఎవరంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళు. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని భాషలు మాట్లాడినా నువ్వు అవిశ్వాసివే. విశ్వాసి అంటే దేవుని మాటకు లోబడి నీళ్ళలో నిండుగా మునగటం. అది చేయలేదంటే నువ్వు అవిశ్వాసి. ఒకవేళ నువ్వు చనిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తావు, డౌటే లేదు దాంట్లో. నువ్వు బాప్తిజం తీసుకొని కూడా సమస్యలను జయించలేక నువ్వు చచ్చిపోయినావు అనుకో, నువ్వు నరకానికే పోతావు. ఎందుకంటే పిరికి వారు పరలోక రాజ్యానికి రారు. నువ్వు బాప్తిజం తీసుకొని అప్పులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, వాడు చంపేస్తున్నాని చెప్పి నువ్వే చచ్చిపోయినావు, భయపడి భయంతో చచ్చిపోయినావు. ఎట్లా పోతావు పరలోకానికి? పోవు నువ్వు. కొంతమందికి ఉంటే నేను బాప్తిజం తీసుకుని నేను పరలోకానికి పోతా. ఎట్లా? నువ్వు భయపడదు. అంతవరకు సహించేవాడే ధన్యుడు. అసహులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు వచ్చారు మనోళ్ళు. మాంత్రికులు అంటే ఎవరంటే ఈ యోగా సాధన చేసేవాళ్ళు, ఈ అఘోరాసు. ఒక దేవుని వాక్యం కాకుండా వేరే మంత్రాలు, వేరే విషయాలు జపం చేయటం, వాటి మీద పనిచేయటం, పూజారులు, ఇదంతా మాంత్రికులు క్యాడర్లో వస్తాయి. ఇదందరూ పోరు పరలోకానికి. విగ్రహార్థకులు, అబద్ధికులు అందరు అగ్నిగంధకులో మండు గుండంలో పాలు పొందుతారు. ఇదే రెండవ మరణం, పర్మనెంట్ మరణం. అది భయంకరమైన శ్రమ, కదా, తట్టుకోలేం మనం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళగా ఇవన్నీ కూడా మనం చేయొద్దు, వీటిలో పోకూడదు. ఇవి మనలో లేకుండా మనం చూసుకోవాలి. వీటి కోసం ప్రార్థన చేయాలి. నువ్వు విగ్రహార్థన చేస్తలేవు, అబద్ధాలు చెప్తలేవు, నరహత్య చేస్తలేవు, ఇంకేదో ఉండు, కానీ నువ్వు భయపడుతున్నావు అనుకో, లెక్క తేలినట్టు, లెక్క పోయినట్టే మళ్ళీ ఆడ. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రత్యేకమైన పాపాలు, స్పెషల్ సిన్స్. ఇవి అసాధారణ పట్టికలో చేర్చబడలేదు. అందులో ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఒక గీత గీసిండు, పెద్దవాళ్ళు చెప్పారు ఇది చేయొద్దు, దేవుడు చెప్పిండు ఇది చేయొద్దు, చేసినామంటే పాపం. యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. పాపం చేయువాడు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని ఒక ఆజ్ఞ మనం చేయకపోతే, దేవునికి మాట ఇచ్చి మనం చేయకపోతే కూడా అది పాపం. మేలైనది చేయకపోవట పాపము. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయు వానికి పాపం కలుగును. యాకోబు 4వ అధ్యాయం 17వ వచనం. దేవుని సేవ చేయటం మేలైనది, అది చేస్తలేవంటే నువ్వు పాపం. అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు భక్తుడు. ఆ సువార్త వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, కానీ అది ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. చాలామంది సువార్త ప్రకటించాలి, సేవ చేయాలంటే మనకు అవసరమా, మనకు పిలుపు ఉందా, మనకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, ఎందుకు, జస్ట్ చర్చికి పోదాం వద్దాం. మేలైనది చేయలేకపోతున్నాం, పాపం. నీతికి సంబంధించినది కాకపోతే అది పాపం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. దేవుని మూలంగా పుట్టినవాడెవడను పాపం చేయడని ఎరుగుదుము, దేవుని మూలంగా పుట్టని వాడు తను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఈ వాక్యాలు పట్టుకొని మనల్ని మొత్తం తిప్పి పడేస్తారు. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడను పాపం చేయడని ఎరుగుదుము. ఇక నువ్వు పాపం చేస్తున్నావు, నీలో ఇంకా పాపం ఉందంటే నువ్వు ఇంకా దేవుని మూలంగా నువ్వు పుట్టలేవు. మీ సంఘం తప్పు, ఇట్లాంటి వాక్యాలు పట్టుకుంటారు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే దేవుని మూలంగా మనం పుట్టినప్పుడు మనం పాపం చేయాలి. అంటే దేవుణ్ణి మనం కాన్సన్ట్రేట్ చేసి ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చే శక్తిని మనం పొందుకుంటే మనం పాపం చేయలేము. ఇది ఆన్సర్. దేవుని మూలంగా పుట్టని వాడు తనను భద్రం చేసుకొనును గనుక దుష్టుడని ముట్టడు. దేవుడి మూలంగా ఎవరైతే పుడతాడో
తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి సాతాను ముట్టడు, అంటే దుష్టుడు ముట్టడు. అంటే సాతాను ముట్టడం వల్ల మనిషి పాపంలో పడుతున్నాడు. ఈ సాతాను మనకు ముట్టకూడదు అని అంటే సాతాన్ని మనం ఎదిరించాలి, జయించాలి. జయించాలి అంటే దేవునికి లోబడాలి, దేవుని దగ్గరికి వెళ్ళి రోజు శక్తి పొందుకోవాలి. స్వనీతి పాపము, సామెతలు 16వ అధ్యాయం, సెల్ఫ్ రైచియస్నెస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సామెతలు 16వ అధ్యాయం 25వ వచనం, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడినను ఆయనను తుదకు అది మరణముకు చేరును. నేను చేస్తుంది కరెక్ట్, నాదే కరెక్ట్, నువ్వేంది నాకు చెప్పేది, అయినా నువ్వు చెప్తే వినేది ఏంది? స్వనీతి, నేను అంతా చేసిన, నేను అంత పరిశుద్ధుడిని, అసలు నేను పాపమే చేయలే, నాకు పాపమే తెలియదు, నేను ఎవరికి అన్యాయమే చేయలే, దేవునికి అయితే అసలే చేయలే. తనని తను కవర్ చేసుకుంటారు. ఎక్కువగా పాస్టర్స్లో కనబడుతుంటుంది, ఆ డైలాగ్ కూడా కొడుతుంటారు వాళ్ళు. స్వనీతి పాపం, అది కూడా పాపం, కష్టం. విశ్వాసమునకు చెందినది కాకపోతే అది పాపం. అనుమానించువాడు తనని ఎడల విశ్వాసం లేకుండా తినను గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలం కానిది ఏదో అది పాపము. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినను గనుక దోషి అని తీర్పు పొందును. విశ్వాస మూలము కానిది అది ఏదో అది పాపము. అంటే ప్రతిదీ అనుమానం పడటం, అనుమానంతో ఉండటం కూడా అదొక పాపం. ప్రతి దాని మీద అనుమాన పడటం, డాక్టర్ల మీద అనుమాన పడటం, భార్య మీద అనుమాన పడటం, పాస్టర్ మీద అనుమాన పడటం, దేవుని ఒక వాక్యం మీద అనుమానం. విశ్వాసం లేదు. అనుమానంకి వ్యతిరేక పదం విశ్వాసం లేకపోవటం. విశ్వాసం లేకపోతే కూడా పాపం. తిరుగుబాటు చేయు పాపం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయు పాపంతో సమానం. మూర్ఖత్వమును అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతను పూజించుతో సమానము. హల్లెలూయా. తిరుగుబాటు చేయుట. సమూయేలు భక్తుడు సౌలు భక్తుడికి చెప్తే తిరుగుబాటు చేసిండు ఆయన. చాలా చర్చెస్లో పాస్టర్ చెప్తుంటే విశ్వాసులు తిరుగుబాటు చేస్తుంటారు. ఏంది ఆయన చెప్పేది? ఆయన అట్లనే చెప్పేది? తిరుగుబాటు చేస్తున్నాను. దేవుని కూడా తిరుగుబాటు చేస్తుంటారు. దేవుడు సేవ చేయమని చెప్తా ఉంటే నాకు సేవ వద్దు, నాకు డబ్బు కావాలా, ఉద్యోగం కావాలా, నాకు ఇంట్రెస్ట్ లేదు సేవ. తిరుగుబాటు పాపం ఇది. దానివల్ల ఏమవుతుంది? అప్పుడు ఎట్లయితే ఉన్నామో ఇప్పుడు కూడా అట్లనే ఉంటాం మనం. ముందుకు పోము. తిరుగుబాటు పాపం చేసినావు. హల్లెలూయా. బైబిల్లో ఒక ప్రవక్త ఉంటాడు, ఒక వేశ్యను పెళ్లి చేసుకో అంటాడు. ఓకే దేవుడా అని చెప్పి ఆ వేశ్యను పెళ్లి చేసుకొని 3 పిల్లల్ని అంటాడు. నీకు ఇంకెవరు దొరకలేదా? నేను వేశ్యను ఎలా చేసావు? తిరుగుబాటు చేయలే. దేవుడు చెప్పిండు, చేసిండు. దేవుడు ఏదైతే చెప్పిండో అది చేయకపోవటం, తర్వాత రివర్స్లో దేవునికి ప్రశ్నించటమే తిరుగుబాటు. దేవుడు ఏదైనా మంచి చేయటానికి చెప్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పేతురు భక్తునికి ఒక దర్శనం వస్తుంది. అన్నీ చంపుకొని తిను బాబు అంటాడు. నేను తినను, ఇది పరిశుద్ధమైనది కాదంటాడు. తిరుగుబాటు చేస్తుండే ఆయన. తర్వాత దర్శనం మీనింగ్ తెలుసుకొని సైలెంట్ అయిపోతాడు. అప్పుడు అంటాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని. హల్లెలూయా. అంటే దేవుడు చెప్పింది చేయకుండా తిరుగుబాటితే కథం అయిపోయినట్టే. మూర్ఖుని ఆలోచనలు పాపము. సామెతలు 24:9. మూర్ఖుని యోచన పాపము, అపహాసకు నరులు హేయములు. మూర్ఖుడు అంటే ఎవ్వడు మాట వినడు. అహంకారం, గర్వం విపరీతంగా ఉంటుంది. తగ్గింపు స్వభావం, అది పాపం. అది బీదవాని పట్ల కఠినంగా ఉండుట పాపము. ఒక పేదవాని దగ్గరికి వెళ్ళి కూడా దోచుకోవటం పాపం. అది మనం వాళ్ళ గురించి ఆలోచించాలి. ఒక విధవరాల దగ్గర నుంచి దోచుకోవటం పాపం. వడ్డీ వ్యాపారం చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు వర్తిస్తుంది ఇవి.
వాడు పేదవాడైనా, వాడు బీదవాడైనా, వాడు విద్వారైనా, వీడు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్, లోన్ మీద లోన్. రూపాయికి 10 పైసలు తీసుకుంటారు, 1000 రూపాయలకి 100 రూపాయలు తీసుకుంటారు, 10,000కి 1000 రూపాయలు తీసుకుంటారు. అది చాలా తప్పు. అసలు వడ్డీ వ్యాపారమే తప్పు. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 9వ వచనం, విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం నా సమీపమైన దానిని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండినట్లు జాగ్రత్త పడు. బీదవాడని నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక, నువ్వు వానికి ఏమీ ఇవ్వకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గురించి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. కొంతమంది ఏం చేస్తారు అంటే, పొద్దంతా కష్టపడి పని చేయించుకొని వానికి జీతం ఇయ్యరు. ఏం చేసుకుంటా చేసుకోపో, ఇయ్యపో అంటారు. వాడు బాధపడితే అది పాపంగా మారుతుంది. వాని చెమట ఆరే లోపలనే ఆ జీతం, ఆ కూలి మనం ఇచ్చేయాలంటాం. బైబిల్లో చెప్పబడ్డది. హల్లెలూయా. 7 సంవత్సరాలు అగ్రిమెంట్ పెట్టుకుంటారు బానిసని. 7వ సంవత్సరం రాగానే నువ్వు ఆయనను విడుదల చేయాలి. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత. లేదు, ఈ అబ్బాయి మంచిగా ఉన్నాడు, నేను ఇంకా బానిసంగా పెట్టుకుంటా అంటే నేను ఒప్పుకొని అంటున్నాడు, అది పాపం అంటున్నాడు. వాడు మా అయ్యగారి దగ్గరనే నేను వెళ్తానంటే మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు పెట్టుకో ఆయనకి. కానీ దౌర్జన్యంగా పీక మీద కత్తి పెట్టి 7 సంవత్సరాలు అయిపోతుంది, లేదు నువ్వు మళ్ళీ 7 సంవత్సరాలు చేయాలి, వాడిని ఇబ్బంది నువ్వు పెట్టద్దు అని అంటున్నాడు. 9వ పాయింట్, ఇది అందరికి వర్తిస్తుంది. ఇతరుల కొరకు ప్రార్థించకపోవట పాపము. మనం అందుకే దేశం కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ప్రేయర్ చేస్తాం. చేయకపోతే పాపమే. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ అధ్యాయం 23వ వచనం, నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరుద్ధంగా పాపం చేసిన వాడగుదును, అది నాకు దూరమగుగాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధింతును. సమూయేలు భక్తుడు చెప్తుంటాడు ఈ మాటలు. నేను ప్రార్థన చేయకపోతే మీ కొరకు పాపము. మనం కూడా ఇతరుల కొరకు, మన ఇంటి వారి కొరకు, మన దేశం కొరకు, మన దైవజనుల కొరకు ప్రార్థన చేయకపోతే పాపము. పక్షపాత వైఖరి పాపము. యాకోబు 2:9 వచనం, మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడిన పాపం మీరు చేయువారగుదురు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూడటం. 4 కొడుకులు ఉంటే పెద్ద కొడుకును ఒక రకం, చిన్న కొడుకు ఒక రకం, 3వ కొడుకు ఒక రకం, 4వ కొడుకు ఒక రకం. అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటే ఉద్యోగం ఉన్న అక్కకి వేరే ప్రేమ చూపించటం, ఉద్యోగం లేని అక్కకో చెల్లెకో వేరేగా చూడటం. చర్చిలో విశ్వాసులు వస్తే డబ్బులు ఉన్న వాళ్ళు ఒక రకం, డబ్బు లేని వాళ్ళు ఒక రకం. ఇదంతా పక్షపాత వైఖరి పాపము అంట. అది కూడా పాపం కూడబెట్టుకున్నట్టే. మోహముతో చూపుట పాపము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం, నేను నీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడవును. స్త్రీ కావచ్చు, లేకపోతే పురుషుడు స్త్రీని చూసినా కానీ పాపం అయిపోయింది. తర్వాత 12వ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. సంఘంలోని తోటి సహోదరు బలహీన మనస్సాక్షి నొప్పించుట పాపము. ఇది సంఘాల్లో జరుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, ఇలాగు సహోదరులకు విరోధంగా పాపం చేయుట వలను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలను మీరు క్రీస్తునకు విరోధంగా పాపం చేయువారవుతున్నారు. సంఘంలో ఉన్న వారిని భరించాలా, సహించాలా, కానీ వాళ్ళని బదలాం చేయకూడదు. వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, తర్వాత వాళ్ళని చూపించటం, పెద్ద పాపిగా పెద్ద సినిమా చూపించటం, ఇదంతా కూడా తప్పు, పాపం అంటున్నాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, నా మాటలు కావు. అనాలోచిత మొక్కుబడులు పాపము.
ద్వితీయోపదేశ కాండం 23-21 వచనం. నీ దేవుడని యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. మనం దేవునికి చెప్తాం, ప్రభా ఈ నెల ఇది చేస్తా, అది చేస్తా, సేవ చేస్తా, సాక్షిగా ఉంటా, ప్రతిరోజు ప్రార్థన చేస్తా, బైబిల్ చదువుతా అని మొక్కుకున్నాం. ఆ మొక్కును తీర్చాలి. ఆ మొక్కును తీర్చకుండా దాన్ని పోస్ట్పోన్ చేసినాం అనుకో పాపం. నువ్వు మొక్కుకున్న నెక్స్ట్ సెకండ్ నుంచి అది ఆ టైమింగ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఎంత తొందరగా నెరవేర్స్తే అంత మంచిది. సైతాను అది నెరవేర్చకుండా దూరపరిచి మనలో దేవుని శాపము పాపం చేసేవారుగా మారుస్తుంది. ఆశీర్వాదం బ్లాక్ అయిపోతుంది. కాబట్టి దేవుని ప్రియమైన వల్ల ఇది బాగా అర్థం చేసుకోవాలి. బీదవాణిని బాధించుట పాపము. ద్వితీయోపదేశ కాండం 24-15 వచనాలు. నీ సహోదరులలో నీ దేశమందలి నీ గ్రామంలో నున్న పరదేశులలో నేమి దీన దరిద్రుడైన కూలివాణిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడు ఇయ్యవలను, సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇయ్యవలను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. నేను చెప్పేసిన ఆల్రెడీ దీని గురించి. నీ గ్రామాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, పరదేశులు కావచ్చు, వాళ్ళు దీన దరిద్రంలో ఉంటారు. వాళ్ళు పొట్ట కూటి కోసం, పని కోసం వస్తారు. నువ్వేం చేయాలా? వాళ్ళకి నువ్వు ఎంత జీతం నియమించినో ఆ జీతం ఇచ్చేయాలా. ఎప్పుడు ఇచ్చేయాలా? ఏనాటి కూలి ఆనాటికి. సూర్యుని అస్తమించే లోపలనే వాళ్ళకి ఆ కూలి ఇచ్చేసేయాల. లేదు అని అంటే వాడు దాని మీద ఆశ పెట్టుకొని ఉంటాడు. అది వస్తేనే వాడి భార్య పిల్లలు గడుస్తుంది. నువ్వు ఇవ్వకపోతే తప్పు అంటున్నాడు. హల్లెలూయా. దీన్ని కొంతమంది మార్చి చెప్తారు. సేవకుడు నీకు ఇంటికి వస్తే ఖాళీ చేతులతో పంపించద్దు, ఏదో ఒకటి ఇచ్చి పంపించాల అని చెప్తూ ఉంటారు. హల్లెలూయా. లేకపోతే ఆ వచ్చే కానుకతోనే వాళ్ళ ఇల్లు గడుస్తుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది అని కూడా కొంతమంది అని మార్చి చెప్తూ ఉంటారు. మరి మీరేం చెప్తారంటే నేనేం చెప్పలేను. కాబట్టి ఇవన్నీ కూడా పాపాలు. ఈ పాపాలు చేయకుండా మనల్ని మనము కాపాడుకుందాం. దేవుని కొరకు మనం జీవిద్దాం. దేవుని ఒక సాక్షిగా మనం ఉందాం. రైట్, ఓకే. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ దృక్పథము అంటే రోమన్ క్యాథలిక్లో ఉన్న పాపాలు ఏంది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది చెప్పి మనం ఈ ప్రేయర్ ముగిద్దాం. టైం అయింది, హాస్పిటల్ పోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీకు పాపం యొక్క రూపకల్పాలు ఇవన్నీ చూసుకుంటూ పోదాం. రోమన్ క్యాథలిక్ దృక్పథం. క్యాథలిక్ అంటే ఐకత్యము. దానికి సరిగా వస్తలేదు నాకు తెలుగులో. ఇంగ్లీష్లో అయితే యూనియన్ అంటారు. రోమన్స్ అనే వాళ్ళు తర్వాత మారారు కాబట్టి వాళ్ళు ఎక్కువ హెడ్ అయిపోయారు కాబట్టి రోమన్ క్యాథలిక్స్ అన్నారు. క్యాటకిజం ప్రకారం పాపాలు 2 రకాలు. క్యాటకిజం పాపానికి ఇచ్చే నిర్వచనం. హేతువుకు, సత్యానికి, యథార్థమైన మనస్సాక్షికి వ్యతిరేకమైన నేరము పాపం. కొన్ని రకాల పదార్థాలు లేదా వస్తువుల పట్ల విపరీతమైన మక్కువతో దేవుని పట్ల మరియు పొరుగువాని పట్ల ఉండవలసిన నిజమైన ప్రేమలో ఓడిపోవడం. అది మానవుని స్వభావాన్ని, మానవ సంఘీభావాన్ని గాయపరుస్తుంది. సెయింట్ అగస్టిన్ ప్రకారం అది నిత్యత్వపు నియమానికి వ్యతిరేకమైన ఒక మాట, ఒక క్రియ లేదా ఒక కోరిక. ఈ క్యాథలిక్స్లో కొన్ని పాపాలు ఉంటాయి, పర్సనల్ పాపాలు అన్నమాట. అటు దేవునికి అటు మనిషికి కించపరిచి చేసే ఉంటాయి. అవి పాపాలని చెప్పి వీళ్ళు చెప్పేటోరు. అవి 2 రకాలు ఉంటాయి. చూద్దాం. క్యాథలిక్ విశ్వాసంలో 2 రకాల పాపాలు ఉన్నాయి. మరణకరమైన పాపాలు, మరణకరము కాని పాపాలు.
యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరం కాని పాపం చేసిన వానికి జీవము దయచేయును. మరణకరమైన పాపం కలదు, అట్టి దానిని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. చూడండి, తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవం దయచేయును. మరణకరమైన పాపం కలదు, అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. ఒక సహోదరుడు ఒక మరణకరమైన పాపం చేస్తే దానికోసం దేవుడిని వేడుకుంటే దేవుడు అతన్ని బ్రతికిస్తాడు. అట్లా అని చెప్పి మరణకరమైన పాపాన్ని వేడుకోవాలని చెప్తలేదు అంటున్నాడు. ఆ మరణకరమైన పాపాలు ఏందో చూద్దాం. క్యాథలిక్స్ కాన్సెప్ట్లో చూద్దాం. పాపం యొక్క తీవ్రమైన దుష్ఫలితాలు సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండి పాపం చేయవాడు హృదయపూర్వకంగా చేసే దుర్మార్గపు క్రియనే మరణకరమైన పాపము. అంటే కావాలని చెప్పి చేసే పాపాలే మరణకరమైన పాపాలు. వాంటెడ్లీ చేసేటివి, వాంటెడ్లీ చంపటం, వాంటెడ్లీ దొంగతనం చేయటం, ఇది మరణకరమైన పాపాలని క్యాథలిక్స్ అంటారు. క్యాథలిక్స్ క్యాటిజం ప్రకారం గలతీ 5:19-21, రోమా 1:28-32, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-8లో చెప్పబడిన పాపాలన్నీ మరణకరమైన పాపాలే. ఫాదర్ డేవిడ్ నిక్స్ క్యాథలికులకు తమ పాపపు ఒప్పుకొని 15 మరణకరమైన పాపాల పట్టిక ఇచ్చాడు. చూడండి, 15 మోర్టల్ సిన్స్ క్యాథలిక్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ దర్ కన్ఫెషన్ బై ఫాదర్ డేవిడ్ నిక్స్. చదవవలసిన వ్యాసము. సుమారు 52 పాపాలు మరణకరమైన పాపాల పట్టికలో చేర్చబడ్డాయి. హెన్యారెటన్ చెందిన రైబియస్ గౌడ్ బేరింగ్ ఫాదర్ నికోడమస్ 1749-1809 పాపాలు 7 భాగాలుగా విభజించాడు. ఈ క్యాథలిక్స్ కొన్ని పాపాల పట్టికలు ఉంటాయి. ఇవే వీళ్ళు పాపాలుగా పరిగణిస్తారు. మందు తాగితే పాపాలుగా పరిగణించారు. ఈవెన్ వాడు పాస్టరే తాగుతాడు. నేను లైవ్లో చూసిన అనమాట. మరణకరమైన పాపాలని చెప్తున్నాడు. అందులో మొత్తం దాన్ని ఒక 7 టైప్స్ చేశారు. క్షమించదగిన పాపాలు, క్షమించబడడానికి అవకాశం ఉన్న పాపాలు, మరణకరము కానివిగా ఉండటానికి అవకాశం గల పాపాలు, మరణకరమైన వాటికి మరణకరము కాని వాటికి మధ్యస్థంగా ఉండే పాపాలు. ఈ పాపాల గురించి నేను చెప్తున్నారు. మరణకరమైన వాటికి దగ్గరగా ఉండే పాపాలు, మరణకరమైన పాపాలు, ఇట్లా 7 రకాల పాపాలు ఉంటాయి. ఇవే పరిగణిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఒక మనిషిని చంపటం, లేకపోతే ఒక మనిషి చావు బతుకులో ఉంచటం, లేకపోతే ఆయన దొంగలించినప్పుడు ఏదైనా ప్రమాదం జరగటం, వీటినే వాళ్ళు పాపంగా తీసుకుంటారు. కానీ ప్రేమ చూపించకపోవటం, అసూయ, ఈర్ష, విగ్రహార్థన, ఇవన్నీ పాపాలుగా వాళ్ళు పరిగణనలు తీసుకోరు. కానీ బైబిల్లో విగ్రహార్థన చేస్తేనే పాపం అని ఉంది. వాళ్ళు పరిగణనలో తీసుకోరు కాబట్టి వాళ్ళకి అది పాపం కాదు కాబట్టి వాళ్ళు అవి చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు మరణం కాని పాపాలు ఇవి చూడండి. కొట్లాటలు, వేదనలు, వస్తువులను పాడు చేయుట, చిన్న అబద్ధాలు, పుకార్లు పుట్టించుట, ఆటలలో మోసగించుట, పరీక్షలలో మోసగించుట, ఇవేమి పాపాలు కాదని అంటారు వాళ్ళు. పెద్ద పాపాలు కావు, చిన్న చిన్న పాపాలు. దానికి చిన్న చిన్న ఫీజులు ఉంటాయి. ఆ డబ్బులు అడగట్టేస్తే నీ పాపాలు క్షమించబడతాయి. ఈ పాస్టర్ గారు దేవునికి లెటర్ రాస్తారు. మరియమ్మ పోయి చెప్తుంది. మరియమ్మకి చెప్తే మరియమ్మ పోయి యేసుప్రభువుకి చెప్తే నీ పాపాలు క్షమించబడతాయి. దానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు ఏం చేయాలి అంటే, పాత నిబంధన బలి అర్పణ ఎట్లయితే చేస్తున్నా ఇప్పుడు బలి అవసరం లేదు కాబట్టి ఇప్పుడు డబ్బులు చెల్లించాలి. ఇప్పుడు కూడా క్యాథలిక్స్ మనం వెళ్తే, ఆ చర్చికి వెళ్తే, ఆ చర్చు స్టేజ్, ఆ పులిపీఠం దగ్గర ఒక చిన్న బోన్ లాంటిది ఉంటుంది. దానిలో చైర్ ఉంటుంది. అయ్యగారు మంచి తెల్ల వస్త్రాలు, తాడు కట్టుకొని కూర్చుంటాడు. ఇక ఒక్కొక్క విశ్వాసం వచ్చి మోకరించి అయ్యగారు
నేను ఆ పాపం చేసినా, నేను ఈ పాపం చేసినా అని ఆయనకు చెప్పాలి, దేవునికి కాదు. అప్పుడు అయ్యగారు ఏం చేస్తారంటే, సరే బేటా నువ్వు 500 రూపాయలు కానుకేసే అంటాడు, 1000 రూపాయలు కానుకేసే అంటాడు. అట్లా ఏమవుతుంది అని అంటే, అక్కడున్న విశ్వాసి అంతా కూడా చేసే పాపాలన్నీ కూడా అయ్యగారికి తెలుస్తాయి. అయ్యగారు మళ్ళీ పాపాన్ని ఖండించాడు, పైసలు ఇచ్చేస్తాడు. ఆ పైసలు వీడు అక్కడ చెల్లించేస్తాడు. దాని తర్వాత మళ్ళీ పాపం చేస్తాడు, మళ్ళీ పైసలు ఇస్తాడు. ఇదే నడుస్తుంది. క్యాథలిక్స్ అంతా కూడా అట్లనే ఉంటుంది మ్యాక్సిమం. వాళ్ళకి పాపం అంటే భయం, అసలు పాపం అని కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళే చెప్పలేదు. అంత పెద్ద దుర్బోధ అనమాట క్యాథలిక్ సంఘం. చాలా డేంజర్. వీళ్ళు ఏది చెప్తే అదే వేదం. ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళ కుటుంబం అంతా కూడా క్యాథలిక్సే. వాళ్ళని చూసి పిచ్చోని అయిపోయాడు, ఫిట్స్ వచ్చినట్టు అయింది నాకు. వాళ్ళ పాస్టర్ గారు ఏది చెప్తే అది. వాళ్ళ పాస్టర్ గారు ఇది పాపము, ఇది మీరు ఇది చేయొద్దు, ఇది విగ్రహార్థన బైబిల్లో ఉంటుంది, కానీ దాన్ని తీయరాలు. దాన్ని తీయరు కాబట్టి విశ్వాసులు కూడా ఏం చెప్పరు, విశ్వాసులు కూడా వ్యతిరేకించరు. విశ్వాసులు వ్యతిరేకిస్తే పాస్టరు అయ్యగారికి చాలా కోపం. ఫాదర్ అంటారని, ఫాదర్కి చాలా కోపం వస్తుంది. ఫాదర్ ఏం చేస్తాడు, చనిపోతే సావుకు రాడు, పెట్ట కూడా పంపించాడు, సంఘాన్ని కూడా పంపించాడు. ఎక్కడ పడితే అక్కడ తొక్కి పడేస్తారు. ఇంకా ఒక భయంకరమైన ఒక పశువు లెక్క చూస్తారు. క్యాథలిక్స్లో ప్రేమ ఉండదు. తర్వాత ఫాదర్ గారు వచ్చారంటే మంచి పంది మాంసము లేకపోతే ఇంకేదో మాంసం పెట్టాలి, మళ్ళీ మందు శీష కూడా పెట్టి ఆయన కూడా తాగుతాడు. ఆయన ఇది తప్పు అని చెప్పాడు ఆయన. ఆ ఫారెన్ కల్చర్ మొత్తం, ఫారెన్లో ఏంటంటే బాగా చలి ఉంటుంది కాబట్టి వాళ్ళు మందు తాగుతారు. మరి తాగచ్చా బ్రదర్ అంటే, తాగితే మైండ్ డైవర్ట్ అవుతుంది. వాళ్ళు అది ఆ కోణం చెప్పేసి ఫారెన్లో ఉంది, మాకు అట్లా ఏం లేదు, ఇప్పుడు తాగచ్చు అని చెప్తారు. మరి వాళ్ళు కూడా బతకాలి కదా, మందు సీసా వాళ్ళు, అందుకే తాగుతున్నాం. ఏమైంది, తాగినాం, పాపాలు ఒప్పుకున్నాం, దేవుడు క్షమించేసిండు. మళ్ళీ వాళ్ళకి మంచి డబ్బులు వస్తుంటాయి. ఈ మేరీమాత ఇస్తుంటుంది పైసలు పైనుంచి, సైతాన్ కదా. మేరీమాత అంటే యేసుప్రభు వాళ్ళ అమ్మ కాదు, సాతానికి ఇంకో పేరు మేరీమాత. ఇదంతా కూడా వాళ్ళు పాపంలో దాంట్లో 2 రకాలు డివైడ్ చేశారు. చిన్న చిన్న పాపాలు, మరణకరమైన కాని పాపాలు, మరణకరమైన పాపాలు. ఈ మరణకరమైన పాపాలలో ఈ మాంత్రికులు, పిరికి వాళ్ళు, వ్యభిచారులు, దూషకులు, వీళ్ళందరూ పరలోక రాజ్యం, వీళ్ళ గురించి అవేం పాపాలు అనరాలు. అసలు దాని పరిగణలోనికే తీసుకోరు. అసలు వాక్యం ఏం చెప్పారు పెద్దగా. వాక్యం ఏముంటుంది ఎప్పుడు, మేరీమాతను నమ్మండి, మేరీమాతను అడగండి, మేరీమాత చేస్తుంది. దాని తర్వాత చనిపోయిన పరిశుద్ధులు ఉంటారు, వాళ్ళు చేసిన కార్యాలు. ఇప్పుడు సెయింట్ అగస్టిన్ ఉన్నాడు, ఆయన క్యాథలిక్ కాదు, ఆయనను కూడా ఈయన మావోడే, ఆయన అట్లాంటి అద్భుతాలు చేసి ఆయనకు కూడా అడగండి, ఆయన కూడా సాయం చేస్తాడు అనే చెప్తారు. కానీ పాపాన్ని ఖండించరాలు. ఇది పాపము, ఇది మీరు చేయొద్దు, ఇది చేయటం వల్ల మీకు ఇబ్బంది అవుతుందని చెప్పారు. దానివల్ల క్యాథలిక్స్ అంతా కూడా పాపంలోనే ఉంటారు. మ్యాక్సిమం అంతా మంచి తాగుబోతులు ఉంటారు. వాళ్ళ దగ్గర నచ్చేది ఏంటంటే మస్తు ప్రేమ ఉంటుంది, బాగా ప్రేమిస్తారు ఎవరినైనా కానీ. మళ్ళీ ప్రార్థన చేస్తారు, తాగి ప్రార్థన చేస్తారు. పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళ పాస్టర్లు చెప్పరు అది పాపం అని. ఇప్పుడు మనకు బైబిల్లో లేకపోతే మనం కూడా దాన్ని తీసుకునేటం కాదు, కానీ బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. తాగుబోతులు, వ్యభిచారులు, దూషకులు, దొంగలించువారు పరలోక రాజ్యంకి రారు. దాని అర్థం ఏంది, నువ్వు అవి మానుకోవాలి, అది నేను పరలోక రాజ్యం తీసుకుపోదు. చాలామంది క్రిస్టియన్స్కి ఇవి తెలియక దీని మీదనే బతుకుతుంటారు. ఇది లేకపోతే నేను లైఫ్ లేదు అనుకుంటారు. కొంతమందికి తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే యేసయ్యను వదిలేస్తారు, చర్చ్ వదిలేస్తారు. నువ్వు యేసయ్యను వదిలేచ్చు, చర్చ్ వదిలేచ్చు, మరి నరకం నేను వదలదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా పాపాలు, ఇవన్నీ కూడా మనం వదిలేయాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. నెక్స్ట్ వీకు పాపం యొక్క రూపకాలు అనే అంశము, పాపం యొక్క మూలము, పాపంతో క్రీస్తుతో ఉన్న సంబంధము, ధర్మశాస్త్రంలో 3 రకాల పాపాలు, క్రైస్తవునికి పాపానికి ఉన్న సంబంధము,
ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్లో మనం కవర్ చేద్దాం. నెక్స్ట్ వీక్ అయితే ఈ సబ్జెక్ట్ అయిపోతుంది. రైట్. దేవుడి మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, మరి పాప శాస్త్రం గురించి అనేక విషయాలు మీరు మాట్లాడినారు. ఏవి పాపాలు కావో కూడా మీరు మాకు చెప్పినారు. వాటినన్నిటిని మేము తూచా తప్పకుండా చేస్తూ, మాలో అనేక పాపాలు ఉన్నాయి, అబ్రహాం రక్తం మాలో ఉంది, ఆ పాప విమోచన మేము కలుగుటకు, భక్తి సాధన చేయుటకు ఇంకా లోతైన విషయాలు మాకు చెప్పి, ఎన్ని మంచి విషయాలు మీరు చెప్తున్నారు ప్రభా, విశ్వాసంలో ఎదిగేటట్టు చేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ అందరికి అర్థమయ్యేటట్టు కృప ఇచ్చి ఆత్మకార్యాలు జరిగించమని ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసు క్రీస్తు కృప, తన ఒక పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమెన్.